జ్ఞానులు ఏం చెబుతున్నారంటే ధ్యానం ఎలా ఉందో ఎలా పోయిందో చూడండి. పరిధి లేని ప్రేమ పరమాత్మ అయితే పరిధితో ఉన్న ప్రేమ మనిషి. తెలియని స్థితి ఒకలాగానే ఉంది, తెలుస్తూ ఉండే మొదటి క్షణం కూడా ఒకలాగానే, మెలకు ఒకలాగానే ఉన్నది. ఇది మనసుకు ఎందుకు అవసరం ఉందంటే ఆలోచనల కోసమే. మనసు యొక్క ప్రయోజనం ఏమిటి జీవనంలో? ఆలోచనలకే, నిద్రకు కాదు. నను బ్రోవుము శివానంద. సహజమైతే చెయ్యాలి, సహజంగా చేస్తున్నది కూడా అదే కదా. కానీ అసహజంగా ఎందుకు చేస్తుంది అలా? ఒకసారి చూడండి, మీకు ధ్యానమేమో అర్థమవుతుంది. నను బ్రోవుము శివానంద. కానీ భగవాన్ ఏం చెప్పారు? మెలకువలో మేధస్సులో, స్వప్నంలో కంఠంలో, సుషుప్తిలో హృదయంలో ఉంటుంది ఆత్మశివుడితో, పరమాత్మతో. ఆ గాలి ఏమిటో తెలుసుకున్న వాడిని యోగి అంటున్నారు, ఆ గాలి పీల్చుకున్న వాడు ఎవరు అని తెలుసుకున్న వాడిని జ్ఞాని అంటున్నారు, తెలుసుకుందామని అనిపించిన వాడిని భక్తుడు అన్నారు. అనుభవం చెప్పారు. నిద్రపోయేటప్పుడు చక్కగా నామం చేయండి. ఓ రామ, నాకు లేచేటప్పటికి నీ స్వరూపం, నీ జ్ఞానం నాకు తెలియాలని ప్రశాంతంగా హాయిగా ఇక ఆలోచనలు ఆపండి. ఓం శ్రీ శివానంద గురుభ్యో నమః. శ్రీ ఆంజనేయ పరబ్రహ్మణే నమః. ఆత్మబంధువులు, ఆత్మస్వరూపులైన మీ అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే శ్రీ శివానందాయ. నిన్న సద్గురుదేవుల పుట్టినరోజు సందర్భంగా మీరందరూ ప్రేమతో దూరం నుంచి వచ్చారు. అందరికీ నమస్కారం, కృతజ్ఞతాపూర్వక నమస్కారం. మానవ సంరక్షక శివానంద సదానంద. రెండో పేర సద్గురు శ్రీ నిసర్గదత్త మహారాజ్ వారి పాదాలకు ప్రణమిల్లుతూ వారి అనుగ్రహించబడిన జ్ఞాన అమృతాన్ని మనం చెప్పుకుంటున్నాం. నేను నిసర్గదత్త మహారాజు వారితో ధ్యానాలైన పుస్తకంలో 117వ చాప్టర్లో 2వ పేర. ఇది చూడండి, మొన్న చెప్పుకున్నది, నీవు పగలంతయు తీరిక లేకుండా ఉండేదు గనక నీకు ఏకాంతము లభ్యము కాదు. కానీ రాత్రి నిద్రించున్నది ఎవరు? అది నీ చైతన్యము కాదా? కనీసం అప్పుడైనా దాన్ని ధ్యానించుము. నిద్రపోవటకు ముందు నీకు ఉండినటువంటి ఆలోచనలు పనిచేయటం కొనసాగించడం. అది ఏ విధంగా జరుగుతుందంటే, ఒక విత్తనమును మట్టితో కప్పి ఉంచినప్పుడు అది మొలకెత్తి మొక్కగా మారినట్లు నీ చైతన్యమునకు శరణాగతి చెందుము. గురువుగారి వచనములను శరణాగతి చెంది ఉందేననే ప్రతిజ్ఞను పాటించు. నా యొక్క ఆధ్యాత్మిక మార్గములో ప్రయత్నము యొక్క ఉపయోగము లేదు. చైతన్యం అప్రయత్నమునే ఉదయించినది, అది స్వయం ప్రకాశమైనది. నీవు దాన్ని సంస్కరించవాలని సూచనచో అది చెడిపోవును. నీవు ఏ ప్రయత్నం చేసినో అది దేహాత్మబుద్ధితో చేయబడినట్టుదే. దేహం యొక్క ఎరుకగల దానిని నీవు ఏమి చేయగలవు? దేహమును ఎరుగునట్టు దాన్ని, దాని సాక్షిగా ఉండినట్టు దానిని అని చెబుతున్నారు. చిన్నగా మనం ముందుకు వెళదాం. ఏం చెబుతున్నారంటే, పగలంతా మనకి పళ్ళు ఆలోచనలు ఉంటాయి కాబట్టి మనకి మనం చూసుకొని మనం తెలుసుకునే సమయం ఉండదు. వారు కూడా జ్ఞాని కదా, సరే కానివ్వండి అన్నారు. కానీ రాత్రి నిద్రపోతున్నారు కదా, ఖాళీగానే ఉంటున్నాం కాబట్టి పొద్దున ఏది పని చేస్తుందో రాత్రి అదే నిద్రపోతుంది కాబట్టి ఇక పోయితే పొద్దునేమో ఆలోచిస్తున్నాం, రాత్రినేమో నిద్రపోతున్నాం. ఇది కాకుండా నన్ను నేను తెలుసుకునే ప్రయత్నం ఏమీ చెయ్యము అని చెబుతున్నాను. అంటూ
రాత్రి నిద్రపోవటానికి ముందు నీవు ఉండినటువంటి ఆలోచనలు పని చేయుటను కొనసాగించు. కనీసం అప్పుడైనా ధ్యానించమంటే ఆ నిద్ర పోవటానికని పనులు ఆపేస్తాం. పనులు ఒత్తిడి వల్ల ధ్యానం చేయలేకపోతున్నాం, తెలుసుకోలేకపోతున్నాం. ఈ పనులు అయిపోయాకనేగా పడుకుంటాం. కనీసం అప్పుడన్నా కొద్దిగన్నా అదన్నా తీరిక చేసుకోవడం, వెంటనే పడుకోకుండా. ఎలా ఉంటుందంటే మనసు పరిస్థితి ఎలా ఉందంటే, ఇవాళ సామాజికంగా పోకడలు కూడా బాగలేదు, మనసు పోకడలు బాగలేదు. ఇప్పుడు పెళ్ళిళ్ళకి పోయామనుకోండి, పెళ్ళికి పిల్లల్ని ఆశీర్వదించడానికి బంధువులను పిలుస్తారు. అందరూ ఎంతో ఆత్మీయంగా దూరం నుంచి వస్తారు. వెళ్ళటమేమో వాళ్ళ మీద ఒక అనుబంధం, ఒక ప్రేమతో పిల్లల్ని ఆశీర్వదిద్దామని వీళ్ళు వెళ్తారు. ఇది ఒకప్పుడు వివాహం జరిగిన తీరు. ఇప్పుడైతే ఏం పెడతారో ఏం తింటారో అని వచ్చేవాళ్ళు అనిపిస్తుంది. ఇక అక్కడున్న వాళ్ళేమో వాళ్ళ ఫోటోలు, వాళ్ళ డ్యాన్సులు, అదే నుంచి ఎవరు వచ్చారు, ఎందుకు వచ్చారు, వాళ్ళకి ఆహారం, మర్యాద, ప్రేమ వాళ్ళకి అక్కర్లేదు. ఈ పెళ్లి కుటుంబంతో వాళ్ళతో సంబంధం లేదు, ఆశీర్వచనంతో పని లేదు. ఏం పెడతారా తిందామన్నది అది. ఈ రెండే కనపడ. అందుకే పెళ్ళికి వెళ్ళాలంటే కూడా కొద్దిగా మనసు ఉన్న వాళ్ళకి కొద్దిగా శ్రమగానే ఉంది. చూసారా, వచ్చిన వాళ్ళతో వాళ్ళకి పని లేదు. వాళ్ళ ఫోటోలు, వాళ్ళ డ్యాన్సులు, ఇక అవన్నీ విమర్శ. మళ్ళీ దాంతో వాళ్ళకి వచ్చిన వాళ్ళతో అతిథులకి వాళ్ళకి సంబంధం లేదు. అతిథి అభ్యాగతి రెండూ లేదు. వాళ్ళకి ఆ కుటుంబంతో పని లేదు. వాళ్ళకేదో వెళ్ళామా, ఏం తిన్నామా, వచ్చామా, అయిపోయింది. అక్షతలు లేవు, పలకరింపులు లేవు. వీళ్ళని వాళ్ళు కానీ, వాళ్ళని వీళ్ళు కానీ, వాళ్ళ పనిలో వాళ్ళు, వీళ్ళ పనిలో వీళ్ళు. కానీ ఒక వేదిక, ఒక చోట కలుస్తారు, అంతే. ఇకపోతే ఆధ్యాత్మికానికంటే ఎలా ఉందంటే వాళ్ళ భక్తి మనసుకి సమాజంలో ఎలా ఉంది అంటే విమర్శ కాదు, చూడ. ప్రమిదలు పెడతారు, మిగిలినవి మర్చిపోతారు. నూనె ఉండదు, ఒత్తి ఉండదు, అగ్గిపెట్టె ఉండదు, ఏముండదు, ఒట్టి ప్రమిదలు ఉంటాయి. దారం పెడతారు, పూలు మర్చిపోతారు. దండ అంటే అది. దండ అంటే దారం మాత్రమేనా, పూలతో కలిపి కదా. పూలు ఉండవు, దారం పెడతాం. లోపల కూర్చోండి, అంటే ఏది ముఖ్యమో అది. అట్లనే ఒక గురువుగారి బర్త్డే కానివ్వండి, లేకపోతే ఏదైనా దేవతా సంబంధమైన పండుగ కానివ్వండి, ఏదైనా సరే, అది పెళ్ళికి చెప్పా కదా. ఇక ఈ ఫంక్షన్స్లో కూడా ఆధ్యాత్మికరణలో గుడికి వెళ్ళినా, ఏదైనా విశేషమైన కార్యక్రమాలకు వెళ్ళినా ప్రసాదమే ముఖ్యం కానీ ఫంక్షన్ ముఖ్యం కాదు. అలా అయిపోయింది. ఒట్టి దారం పెట్టి లేక ఫంక్షన్ ముఖ్యం కాదు. ఫంక్షన్ కదా, విషయం కదా ముఖ్యం. ప్రసాదం అంటే అర్థం ఏమిటి అంటే, ఆ దేవుడి కార్యక్రమాలు చూసుకొని వాళ్ళు చెప్పిన మాటలు విన్న తర్వాత ఆ విన్నది వాళ్ళు అనుకున్నది భగవంతుడు ప్రసాద రూపంలో అనుగ్రహం చేస్తారు. మనం తిన్న లడ్డూనో, పులిహోరో, దద్దోజనమో, భోజనం అలా ఒకళ్ళు మళ్ళీ ఆదరణ చేయాలి. కొంతమంది శ్రమ పడుతున్నాం కదని మళ్ళీ విషయాన్ని మర్చిపోతారు. విషయంలో ఉన్నాం కదని అది శ్రమ గురించి మర్చిపోతారు. ఒకదానికి అన్నీ కలిస్తేనే, ఒక దీపం ఉందంటేనే ఒత్తి, వెలుతురు, ఆ తర్వాత నూనె, ఆ తర్వాత ప్రమిద, ఆ తర్వాత స్థలము, ఆ తర్వాత విషయము, ఇన్ని ఉన్నాయి కదా. ఇప్పుడు మనకు అనేకమైనటువంటి సెలవు దినాలు ఉంటాయి. సెలవు రోజేమో మరి వెళ్ళలేము, వచ్చేప్పుడేమో పనులు ఉంటాయి, అప్పుడు వెళ్ళలేము. ఎక్కడ మరి మిగిలినప్పుడు వదులుకుంటున్నాం కదా, సెలవులు అన్నీ ఉంటున్నాయిగా. ఒకరోజు ఇది గురువుగారి బర్త్డే సెలవు పెట్టుకుందాం, శ్రీరామనవమి, ఆంజనేయ స్వామి బర్త్డే సెలవు పెట్టుకుందాం, ఇది నేను పెట్టుకుంటాను. ఎక్కడికి వెళ్ళిన, ఎంత దూరంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, ఏ ఉన్నా నా ఫంక్షన్ నాకు ఇది పెట్టుకుంటా. సరే, మీద పడిన అనారోగ్యాలు అవి వేరే విషయం. సెలవులు అంటే సెలవులు లేకుండా ఎలా ఉంటాయి? సెలవు దొరకదా? ఇంకెప్పటికీ కలుస్తాం మనం. మంచి మాట అనేది, మంచి మాట, ప్రసాదం. మాట ఒక ప్రసాదం భగవంతుడిది. అక్కడ పెట్టే భోజనం ఒక ప్రసాదం.
అక్కడ కనిపించినటువంటి విషయం ఏర్పాటు ఒక ప్రసాదం. 3 ప్రసాదాలు ఉంటాయి. ఇప్పుడు శివ కళ్యాణం ఉందనుకోండి, అది చూడటం ఒక ప్రసాదం. అక్కడ ఎవరన్నా పెద్దలు ఎవరన్నా చెప్పిన మాట రెండో ప్రసాదం. మూడోది ఇదంతా కలిపి మనకి ఆ లడ్డూనో ఏదో ప్రసాదంలో వస్తుంది. ఇది 3 ముఖ్యమే. అట్లానే అక్కడ గురువు ఉన్నాడు అనుకోండి, అది ఇంకా ముఖ్యమైనది. అన్నిటితో అన్ని ముఖ్యమే. కాబట్టి ఒకరోజు కూడా అన్నది లేకపోతే ప్రసాదం తిని వెళ్ళిపోతామంటే అది ఫంక్షన్ కాదు. ఫంక్షన్ చూస్తాం, ప్రసాదం తినమంటే అది కాదు. 3 ఉండాల్సిందే. 3 చూస్తేనే ఆ రోజుకి ఎంత రోజైనా ఒక్కరోజు నాకు ఉపయోగపడ్డ వాళ్ళు ఇద్దరే. ఒకడు గురువు, 2 దైవం. వాళ్ళకంటే ముఖ్యమైనది ఏముంది? ఆ 2 సెలవులు దొరకకపోతే అన్ని పనులు ఉంటాయా మనకి? ప్రైవేటు వాడికి కూడా సెలవు ఉంటుంది. ఎందుకు ఉండట్లా? బర్త్డేలకి సెలవు లేదా? పెళ్ళిళ్ళకి సెలవు లేదా? వ్యాపారం ఏమైతే 10 రెట్లు ఇస్తాడు ఈశ్వరుడు. ఒక రోజులో వచ్చే వ్యాపారం ఏముంది? మా అయితే ఒక పూట ఆపుకుంటాం. దృష్టిని బట్టి ఉంటుంది. సరే, బాగానే ఉంది. ఇక ముందు ఎట్లా ఉందో నాకు అనిపిస్తుంది. మన సంప్రదాయంలో ఉన్న సంస్కారాలు ఏవి కూడా పెళ్లి దగ్గర నుంచి చివరికి దైవత కార్యక్రమాలు, ఉత్సవాల దగ్గర నుంచి కూడా ఆత్మీయత పోయిన తర్వాత ఇక జరుగుతాయా అనే ఒక అనుమానం నాకు అనిపిస్తుంది. అది ఒకటి ఉంది. సరే, కానివ్వండి. కాబట్టి తీరిక లేదు అన్నది ఒకటికి క్లియర్గా ఉంది. ఏదైనా మొత్తం మీద భక్తి ఉంది. ఏదో దండం పెట్టుకుంటాం, కోరిక తీర్చుకుంటాం. కానీ అదే నా మనసుకు పొద్దున అనిపించింది. బాల్యంలో పిల్లలకి మంచి మాటలే చెప్పాలి. అన్ని చిన్నపిల్లల దగ్గర నుంచి, ఆ చంటి పిల్లల దగ్గర నుంచి, ఆ వయసు నుంచి మంచి మాటలు చెప్పాలి. తల్లిదండ్రుల బాధ్యత. యవ్వనంలోకి వచ్చాక మంచి బోధ, మంచి పనులు ఉండాలి. యవ్వనంలోకి వచ్చాక మంచిగా టీనేజ్ అంతా మంచి బోధ ఉండాలి, మంచి పనులు జరుగుతుండాలి. అప్పుడు ఏమవుతుంది అంటే, ఒక రిటైర్మెంట్ వయసుకు వచ్చాకనో లేదా మన మనసులో పరమాత్మని నేనెవరో తెలుసుకోవాలంటానికి ఇదంతా కూడా ఇల్లు అలిగితే పండగ అవ్వదు అన్నట్టుగానే, ఇల్లు అలిగితేనే పండగ అవ్వదు అంటే, పండగ ఇల్లు అలగటంతో పూర్తి అవుతుంది. ఇల్లు అలగటం మాత్రమే కాదు, అందులో ఒకటేది అంటే శుభ్రంతో శుచితో మొదలవ్వాలి అని. ఇల్లు అలిగితేనే పండగ కాదు అంటల్లో అర్థం ఏమిటి అంటే, పండగ అంటేనే పిండి వంటలు, బంధువులు, అలానే ఇల్లు శుభ్రం చేసుకోవటం అది ఉంటుంది. కానీ ఇల్లు శుభ్రం చేసుకోవటంతో ఆ తర్వాత పండగ చేసుకుంటే అది బాగా ఉంటుంది. ఇల్లంతా చంద్రవందరగా ఉంది, అసహ్యంగా ఉంది, మట్టిగా ఉంది. పండగ ఏం చేసుకుంటాం? మనసు బాగుండదా? ఇల్లు బాగుండదా? ఊళ్ళు బాగుండకపోతే ఏం చేసుకుంటాం? అట్లా ఇల్లు అలగటం అంటే మన జీవితంలో ధ్యానాన్ని ఎలా సహజం చేయాలనేది మనం చెప్పుకుందాం. దాని గురించి చెబుతున్నా. పొద్దున ఎట్లాగో మనం పనుల వల్ల, ఆలోచనల వల్ల కుదరదు నన్ను నేను తెలుసుకోవటానికి. అంటే నన్ను అంటే చైతన్యాన్ని. సరే, పడుకోవటం అంటే నిద్రపోయాక ఎలాగో కుదరదు. ఈ పని ఆలోచన చేస్తున్న వాడే ధ్యానాన్ని కూడా తెలుసుకోవాలని కదా శ్రీ నిసర్గదత్త మహారాజ్ ఏం చెబుతున్నారంటే, ఎవరైతే పనులలో, ఒత్తిళ్లలో జీవనం కోసం ఆలోచనలు చేస్తుందో మనసు, అదే మనసు కదా మన నిద్ర కూడా పోయేది. అయితే నిద్ర పోవటానికి ముందు పని లేదు కాబట్టి, ఆలోచనలు అవసరం లేదు కాబట్టి, ఆ సమయంలో ఉన్న కనీసం ఆ చైతన్యం, ఏ చైతన్యం ఏదైతే పొద్దున్నంత ఆలోచిస్తూ పనిచేసిందో, ఏదైతే పని అంత ఆపేసి ఆలోచన లేకపోతే నిద్రపోయిందో, దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఇన్ బిట్వీన్ ఎప్పుడు పనుల సమయం వదిలిపెట్టండి. నిద్రని ఎట్లాగో అది తప్పదు, మనం చేయలేము. నిద్ర పోతున్నాం, విశ్రాంతి దొరికిన దగ్గర నుంచి మీకు ఎప్పుడు విశ్రాంతి దొరికితే అప్పుడు, రోజువారీ జీవితంలో ఎప్పుడు విశ్రాంతి, అదంతా నిద్ర సమయం, ఆలోచన నిద్రపోయే సమయం అని. మనసు తాత్కాలికంగా మామూలు ఆలోచనలోనే కాసేపన్నా, అందుకని ఆలోచించే మనసే కదా. ఆలోచించే మనసుని ఇక్కడ నిసర్గదత్త మహారాజ్ ఏమంటున్నారంటే, కాసేపు ఆ మనసు గురించి ఆలోచించండి తీరికటి సమయంలో ఉంటున్నారు. అంతే బోధ అది. మనసే ఆలోచించి అన్ని పనులు చేయాలి కదా, కాస్త తీరిక సమయంలో మనసు గురించి ఆలోచించని అంటున్నారు. ఇదే ఆలోచన. అది ఏ మనసు ఆలోచించి పనులు చేస్తుందో, మళ్ళీ ఆ మనసు గురించి, దాని పనితీరు గురించి ఒక్కటే గుర్తుపెట్టుకోండి. జ్ఞానులు చెప్పిన సారాంశం ఏమిటంటే బోధ. నా మనసు కూడా తోస్తుంది అదే. మనసు పనితీరు తెలియకుండా ఆత్మజ్ఞానం కలగదు. మనసు పనితీరు తెలియాలి. మనసుకి పనితీరు తెలియ, మనసుతో 2 పనులు చేయలేమండి.
గుర్తుపెట్టుకోండి. ఉడి నింపుకొని వచ్చి ఇంకా ఉడి కాపు నిండా కప్పు నిండా ఏదో ఉంది, కప్పులో ఏం నింపుతాం? ఏదో విని వస్తాం, యూట్యూబ్లో వింటాం, ఎక్కడో ఏదో వింటాం. శ్రద్ధగా వినాలి, అన్నీ మర్చిపోవాలి. అదే మనసు గురించి ఆలోచించండి. ఏం చేస్తాం? ఇప్పుడు ఇక్కడికి వచ్చి ప్రాణాయామం చేస్తాం అనుకోండి, దానివల్ల ఏం ప్రయోజనం? ఇంట్లో చేసుకోవాలి ప్రాణాయామం. ఇక్కడ మంచి మాట వినాలి కదా, మంచి మాట. ఇక్కడనే కాదు, ఎక్కడైనా ఎక్కడికన్నా పోయినప్పుడు మనం వినటానికో చదవటానికో పోతున్నప్పుడు మీరు ఒక పుస్తకం ముట్టుకొని మీరు ఏదో నేర్చుకునేది చేస్తానంటే కూడా, అందుకని జ్యోతిష్యం నేర్చుకునేవాళ్ళు, జాతకం నేర్చుకునేవాళ్ళు, ముఖ్యంగా హస్త సాముద్రికం నేర్చుకునే వాళ్ళు ఏం చేస్తారంటే, ఇది ధనరేఖ అనగానే చేయి చూసుకోవటం, ఇది తర్వాత చూసుకుంది. కానీ నీ జాతకాన్ని ముందు చదువుకో, నేర్చుకొని చేయి చూడటం నేర్చుకోవాలి. చేయి చూస్తూ నేర్చుకోవడానికి ఈ పుస్తకం ఎందుకు? నీకు వస్తే ఈ పుస్తకం ఎందుకు? అప్పుడే వస్తేనా చేయి చూడటం? అప్పుడే అందరి ఇంట్లో అందరినీ పిలవటం, భార్య పనిలో ఉంటుంది, అలా ఉంటారు. ఆమెను పిలిచి జాతకం చూస్తాండి, అప్పుడే మొదటి పేజీ మొదటి పేర కూడా అవ్వలేదు. ఆయనకి తెలిసిన ధనరేఖ ఆరోగ్య రేఖలు రెండు తెలిసినాయి. నీ ఆరోగ్యం చూస్తానండి, ఏం చూస్తాడు? ఆరోగ్యానికి బోర్డు ఉన్నాయి, చేతులు కొత్తగా వచ్చినవి పోయినవి, అట్లనే ఉంటుంది, హుషారుగా ఉంటుంది. పిల్లల్ని మనల్ని అందరినీ తెలియటం, జాతకం చూస్తా రాండి అంటాం, వాళ్ళు పని చేసుకోవాలి. తర్వాతనేమో ఏంటి ఇంకా చేయలేదా అంటే, అది కాదు మీరు చేయి చూస్తున్నారు, చేయి చూస్తారంటే పని చేసుకోవద్దా, ఎవరు వద్దన్నారు? మళ్ళీ అరిచేది కూడా ఆ జాతకాల్లో చేయి చూసి చెప్పాడు అని అరుస్తారని మామకేం తెలుసు? పైన వచ్చింది చేయి తుడుచుకొని ఏం చెబుతారు? ఏం తెలియలే ఆయనకి. ఇంకా మొదటి పైన హస్త సాముద్రికం చదువుకున్నాడు, ఆ ముద్రలు చూశాడు పైన అట్టమేంది వచ్చేస్తుందంటే అస్సాముద్రికం. మీరు ఏమన్నా నేర్చుకుంటే, మనం ఏదైనా ఉంటే అక్కడ చేయాలి, ఇక్కడ చేయకూడదు. పుస్తకం చదివేటప్పుడు ఎందుకు? వెంటనే ప్రాణాయామం చేయండి అని ఉందనుకోండి, మొత్తం చదివి అవకలింపు చేసుకొని ప్రాణాయామం చేయాలి. గాలి పీల్చడానికి పుస్తకం పోయటం, గాలి పీల్చు. తర్వాత ఏం చేయాలో మరి చదవాలి, ముందు చదివి ప్రాణాయామం నువ్వేం చేస్తావో యోగం అక్కడ చేయాలి. ఏం రాదుగా. ఇది వింటూ ఇంకో ఏదైతే చేస్తానో అది ఇది చేసుకుంటాను, ఇది రాదు అది రాదు. అందుకని ఆలోచనలతో ధ్యానాన్ని అర్థం చేసుకోగానే ఆలోచనలు ధ్యానం చేస్తానంటే గుర్తుంది. మీకు అర్థమవుతుందండి ప్రాణాయామం ఎలా చేయవలను, మీరు ఎలా చిరితించుకోవాలను అని ఉందనుకోండి. పుస్తకం పెట్టుకున్నాడు, చక్కగా బాస్పెట్లు వేసుకున్నాడు, ఇక్కడ చూశాడు వాడు, చక్కగా ఎట్టు పెట్టాడు, బాగానే. ముందే ఎట్టు పెట్టి కూర్చుంటే ఎట్లా? చదవాలిగా. ముందే ముద్దలు వేసి ఇటు పెట్టి అటు పెట్టి ఇటువైపు అన్ని కుదరవు. ముందు పుస్తకం తీసి చూడు, అందులో ఏముంది చూసి అప్పుడు పెట్టుకుంది. కానీ నేర్చుకోకుండా గాలి పీల్చాడు. ఇప్పుడు ఏం చేయాలి? చెప్పండి మీరు. వదులుము అని చదవక్కర్లా, వదలకేం చేస్తాడు? 2 నిమిషాల తర్వాత అది చూడొచ్చు. అసలు చదువుపోయిన తర్వాత ఆ సహజాన్ని అయితే ఎప్పటికప్పుడు చూస్తాడు. ముందు నేర్చుకునే ప్రయత్నం చేస్తాడు, కానీ సహజం ఏది ఆగదు వీడి కోసం. పుస్తకంలో నేర్చుకోకల్లా గాలి పీల్చుము అని ఉందనుకోండి, పుస్తకంలో పీల్చుము నేర్చుకునేది, చదువుకొని అయితే పీల్చట్లేదుగా, అప్పటిదాకా పీలుస్తూనే ఉన్నాడు. ఎరుక అట్లాంటిది. చిన్నప్పటి నుంచి ఎవరు పీల్చమని చెప్పకుండా పీలుస్తూనే ఉన్నాడు, వదలకుండా. పక్కవాడికి కూడా అంతనంతగా పీలుస్తాడు, అదేం అనుమానం ఏం లేదు. గాలి పీల్చాడు. వదులుము, అది వదులుము అని చదవాలండి. ఎంతసేపు ఉంచుకోవాలి, ఎంతసేపు ఉండగలుగుతాం, ఇదంతా నేర్చుకోవాలి కదా. ఆ తర్వాత చెయ్యండి, ఇంట్లో చేసుకోండి, చదువుకోండి. నేను అనేది అది ఎందుకు ఇట్లా చదువుతున్నాను అన్నది అర్థం చేసుకోండి. బాగా ప్రాక్టికల్స్ చక్కగా అర్థం చేసుకోవాలి. ప్రాణాయామం, గాలి పీల్చడం, వదలటం పుస్తకంలో ఉంది, బాగానే ఉంది. ఇది ఎప్పుడు మొదలైంది? పీల్చడం వదలటం ఒక పర్పస్ కోసం చేస్తున్నావు నువ్వు. పీల్చడం వదలటం అనేది నువ్వు పుట్టిన మొదలు చచ్చేంత వరకు ఉంటుంది. అది నువ్వు నేర్చుకోవాలి. దీనికి దాని నియంత్రణ, దాంట్లో ఉండే లాభాలు అవి నేర్చుకుంటున్నావు. సహజమైంది ఉండనే ఉంది. నువ్వు నేర్చుకోకపోయినా కూడా గాలి పీల్చడం వదలటం ఉండనే ఉంది. గాలి పీల్చుకున్నాక ఎంతసేపు ఉంచాలి అన్నది అది అందులో పుస్తకంలో నువ్వు ఎంతసేపు ఉండగలుగుతావు. గాలి పీల్చుకోవడం ఓ సాధకుడుగా చివరి పేజీ చదువుతున్నాడు ఆయన, 40 నిమిషాలు కనీసం ఉండవలను అంటాడు. చివరి పేజీ చదివాడు ఆయన. పుస్తకం తీయడం మొట్టమొదటి చదివినా బాగుండు, చివరి పేజీ లైన్లో 40 నిమిషాలు మినిమం ఉండాలి సాధన కానీ ఉంది. ఈ గాలి పీల్చాడండి, 40 నిమిషాలు కదా ఉండాలి, అదేమో వదలమంటుంది. ఏది అలవాటు లేదు కదా.
ఉండాలనే ఉక్కిరి బిక్కిరి అవుతుంటాడు. 40 నిమిషాల 4 నిమిషాలు కూడా ఉండలేము. 4 సెకండ్లు అయ్యేటప్పటికి ఖచ్చితంగా చచ్చినట్టు వదిలితే, లేకపోతే చచ్చిపోతాడు. ఇక చచ్చినట్టు ప్రాణమే వదలాలి, గాలి వదలడం కాదు. కుంభకము రేచకము పూర్వకం ఉన్నాయి, సరే నీ దగ్గర సహజంగా ఉన్నాయి. దాని విధానాలు దాని విజ్ఞానం అంతా పుస్తకంలో ఉంది, బాగానే ఉంది. ఆ చదువు అంతా నేర్చుకొని ఎవరి దగ్గర ఏదో చేసుకోవటం అది వేరు విషయం. నేర్చుకోకుండా అన్నీ చేస్తానంటే అది ఒకటి. నేర్చుకునేది మళ్ళీ నేర్చుకునేటప్పుడు నేర్చుకోవాలి, మళ్ళీ అప్పుడు చేయకూడదు, నేర్చుకున్నాక చెయ్యాలి. అట్లానే మళ్ళీ అది ఇంకొకటి ఎక్కడో వెళ్ళి మళ్ళీ దాన్ని అది అవన్నీ చేయకూడదు, మంచిది కాదండి. అది ముద్దలు అహంకారం చేస్తున్న పనులు ఇవన్నీ. అహంకారం నానా వేషాలు వేస్తుంటుంది. అది ఏది 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 ఎదగనివ్వకపోతేనే ఇవన్నీ వస్తాయి. మనం ఎదగటం సరిగా ఎదగట్లేదు అంటానికి గుర్తు ఏంటంటే, ఒకటి చేస్తుంటాం ఇంకోటి చేయాలనిపించడమే. ఎదగకపోవటానికి నేను ఎవరికో చెప్పా, శాంతి వచ్చిందంటేనే అదే గుర్తు. ఏముంది, ఎదుగుతుంటానే గుర్తు. అది నీ చైతన్యం కాదా, దానిపై అప్పుడైనా దాన్ని ధ్యానించము అన్నాడు. ఏ మనసు అయితే ఆలోచించి పనిచేసిందో అదే నిద్రపోతుంది కదా. కనీసం పడుకునే ముందన్నా కొద్దిసేపు ఆ మనసు గురించి అర్థం చేసుకోండి. తర్వాత మీరు ఇంకేమన్నా చేసుకోండి. మీ పూజ వద్దంటల్లా, మీ దీపారాధనలు వద్దంటల్లా, మీ యోగ ముద్రలు యోగాలు అవేం వద్దని చెప్పట్లా. ఇవన్నీ చేసింది ఎవరు? మనసు ఆలోచించి నేర్చుకొని చేసింది. సరే, ఆ మనసు ఏమిటో తెలుసుకోండి. మనసు ద్వారా ఇవన్నీ జరగబడుతున్నాయి, అవి జరగనివ్వండి. అది దేహ ప్రారంభానికి సంబంధించిన విషయాలు. అవి మీ పూజలు, మీ మీ ఇష్టాలు, మీ ఇవన్నీ కూడా మీ దేహ ప్రారంభానికి సంబంధించిన విషయాలు. అది మనసు చేస్తున్న క్రియలో భాగం, అది ఉండనివ్వండి. కానీ రాత్రి కనీసం పడుకునే సమయంలో ఇంత పని చేసిందిగా. పొద్దున్నే లేవగానే మనసు ఏం చేసింది? చక్కగా లేచింది, తెల్లవారుదామున చక్కగా కాస్త ప్రాణాయామం చేసుకుంది, కాస్త యోగం చేసుకుంది, చేయించింది. చక్కగా కాలకృత్యాలు తీర్చుకుంది, అంత దీపారాధన చేసుకుంది, కాస్త నామజపం చేసుకుంది, కాస్త అష్టోత్తరం చదువుకుంది, కాస్త నైవేద్యం ప్రసాదం తింది, ఉద్యోగానికి వెళ్ళింది, వ్యాపారం చేసుకుంది, ఎవరితో గొడవ పడదు, ఎవరితో స్నేహం చేసింది, ఏవో ఇట్లా ఇష్టపడదు, వద్దనుకుంది. ఇవన్నీ చేసింది పొద్దునంతా రాత్రి పడుకునేంత వరకు. అదే మనసు. ఏది పూజ దగ్గర నుంచి పని వరకు అన్నీ మనసే చేసింది ఈ శరీరం ద్వారా, కదా కాదా? అయితే ఈ రెంటిని కలిపి మన వ్యవహారాలు నేను చేశాను చెబుతాం. నేనని ఎందుకు వాడుతున్నావు అంటే, మనసు ఈ శరీరం ద్వారా చేసిన పని రెంటిని కలిపి నేనని వాడు. నేను అంటే మొదటి నే మనసు, నువ్వు అంటే మేనుకు సంబంధించింది. నే అన్నది ఉనికికి సంబంధించిన నే, ఉనికినే. ఆ నే ఉనికికి సంబంధించింది, నీవు అన్నది మేనుకు సంబంధించింది, శరీరానికి సంబంధించింది. రెండు కలిసి నేనైంది. మనసు దేహాన్ని కలిపి నేనని చెబుతున్నాం. మనసు దేహాన్ని కలిపి మనిషి అని చెబుతున్నారు. చెప్పేవాడు నేనని చెబుతున్నాడు, చెబుతున్నవాడు మనిషి అని చెబుతున్నాడు. పరిధి లేని ప్రేమ పరమాత్మ అయితే, పరిధితో ఉన్న ప్రేమ మనిషి. అవతారానికి మనిషికి అంతే తేడా అయ్యాడు. పరిధి మాత్రమే. నేనంటే ఏం లేదు. నేనెవరు అంటే, మనసు దేహము కలిసి ఆ స్పృహతో చెబుతున్న మాటకి నేను అని పేరు. నేనంటే ఇంకేం లేదు. వీరేమంటున్నారంటే, పొద్దున్నే లేచి నువ్వు ప్రాణాయామం చేస్తున్నావు, పూజలు చేసుకుంటున్నావు, దీపారాధన చేస్తున్నావు, ధ్యానం చేస్తున్నావు, గుళ్ళకి వెళుతున్నావు, ఎన్నో పనులు చేస్తుంది శరీరం ద్వారా మనసు. రాత్రి మళ్ళా అదే మనసు అన్నీ మర్చిపోయి పడుకుంటాం. అట్లా పడుకోనివ్వకు, అట్లా ఆలోచించని, అది చేయని, అది చేయని, ఇది చేయని. కానీ పనంతా అయిపోయాక నీకు విశ్రాంతి దొరికిన తర్వాత ఆ సమయాన్ని కనీసం, ఇక రాత్రి అంతా మళ్ళీ రాగానే యూట్యూబ్లు చూసుకోవటం, అవి చూడటం, మెసేజ్లు చూడటం, ఫోన్లు చేయటం, సినిమాలు చూడటం, ఇవి చూడటం, మళ్ళీ పనే తీరి. ఇక మొత్తం మనసుకు పనేనా? గ్రహించటం వదిలిపెట్టడం, ఇక ప్రాణం తీసుకోవటం వదిలిపెట్టడం ఎవరైనా చేస్తూనే ఉన్నారు. తెలుసో తెలియకో చేస్తున్నారు. తెలుసుకున్నవాడు యోగిని అంటున్నాడు, తెలియని వాడినేమో రోగిని అంటున్నాడు. రోగి అనకపోయినా జీవనం అంటున్నాం. అందరం గాలి తీసుకుంటున్నాం, వదిలిపెడుతున్నాం. ఏంటి ఆ గాలి అనేవాడిని యోగి అంటున్నారు. ఆ గాలి ఏమిటో తెలుసుకున్న వాడిని యోగి అంటున్నారు. ఆ గాలి పీల్చుకున్నవాడు ఎవరు అని తెలుసుకున్న వాడిని జ్ఞాని అంటున్నారు. తెలుసుకుందామని అనిపించిన వాడిని భక్తుడు అన్నారు. ఏముంది, 3 మాటలే. ఆ పిల్ల తీసుకుంటూనే ఉంది, చిన్నపిల్లలు తీసుకుంటున్నారు, ముసలాళ్ళు పశుపక్షాలు అందరూ గాలి తీసుకుంటున్నారు, వదిలిపెడుతూనే ఉన్నారు. ఈ గాలి ఏమిటి అసలు అనేది తెలుసుకున్నవాడు యోగి. గాలి అనేది ఏమిటి, ప్రాణం అంటే ఏమిటని తెలుసుకునేవాడు యోగి.
అసలు ఇదంతా తెలుసుకునేవాడు ఎవరు? ఈ కథ అంతా అసలు తెలుసుకునేవాడు యోగి సరే, ఆ తెలుసుకునేది ఏమిటో తెలుసుకునేవాడు జ్ఞాని. అట్లా అనిపించినప్పుడు భక్తి. అందుకనే భగవాన్ ఏమన్నారు, రమణ భగవాన్ ఏం చెప్పారంటే, ఏ పూర్వపుణ్యం చేతనో ఒక మంచి ఆలోచన వస్తుంది, ఒక గురువుని కలవాలనో దైవాన్ని కలవాలనో ఒక ప్రాణాయామం చేద్దామనో ఏదో రెండు చేయొద్దు దయచేసి, ఒకటే చేయండి దయచేసి. ఏదైనా రెండు చేయొద్దండి. రెండు ముక్కులు, రెండు రంధ్రాలని, రెండు ముక్కులతో గాలి పీలిస్తే అది ప్రాణాయామం, భస్రిక అవుతుంది. అది సుఖంగా సహజంగా బతికి ఉండటానికి మామూలుగా ఒక ముక్కైనా చాలు. ఒక పని ఒక మనసుతో ఒకటి హాయిగా ఉంటే అలవాటు చేసుకోండి. మనసుతో పనులు చేయించండి, మనసును నిద్రపోనివ్వండి, ఆ ఒక్క మనసును అర్థం చేసుకోండి. ఒకటి రెండే పనులు, ఒకటి మనసుతో పని చేయించడం, రెండోది ఆ మనసును అర్థం చేసుకోవటం. రెండే ఆలోచన అంటే. ఆలోచనకి రెండు ఉన్నాయి. ఆలోచన అంటే మనసును చూస్తూ మనసుతో పని చేయించటం, మనసును చూస్తూ మనసును అర్థం చేసుకోవటం. ఇది ఆలోచనకి రెండు పేర్లు. ఆలోచన రెండు క్షేత్రాల్లో పనిచేస్తుంది మనకి. ఒకటి మనసును చూస్తూ మనసుతో పని చేయించడం, నేనేం మాట్లాడుతున్నాను, నేనేం చేయాలి, జ్ఞాపకాలను చూసుకుంటూ పని చేయించటం, మనసు గ్రహిస్తూ పని చేయించటం ఆలోచనే. మనసును చూస్తూ మనసు ఏంటో గ్రహించటం కూడా ఆలోచనే ఒక స్థాయిలో. అది వ్యవహారికంగా ఊరికి అంటున్నాను నేను, ఏం తప్పేం కాదు. మనసుకు రెండు ఉన్నాయి. మనసు అట్లా కాదు. ఇప్పుడు మీరేం ఆలోచిస్తున్నారు? ఆలోచన అంటే చూడటము అని. ఇప్పుడు మీరు ఎవరిని చూస్తున్నారు చెప్పండి? నన్ను చూస్తున్నారు. ఇది ఒక క్రియ మనసుకి. అయిందా? మహేష్ బాబు అన్న, మీకు కనపడ్డా? కనపడలేదు మహేష్ బాబు గారు. ఇప్పుడు మనసు దేన్ని చూసింది? మనసును చూసింది. మనసులో ఉన్న జ్ఞాపకాన్ని తాను చూసింది, తను దీన్ని చూసింది. రెండే పనులు కదా. జ్ఞాపకం కూడా లేకుండా మనసు చూసుకుంటే అదే ఆలోచన. సరే, ఇప్పుడు మీరు ఇట్లా చూస్తున్నారు అనుకోండి, ఏంటి ఆలోచిస్తున్నారంట. నావి చూస్తున్నారు అనుకోండి, ఆ ప్రశ్న వేయను కదా. నేను నన్ను చూస్తున్నప్పుడు మిమ్మల్ని నేను అడగను కదా ఏం చేస్తున్నారని. అదే మీరు ఇట్లా ఉట్టిగా ఉన్నారనుకోండి, ఏంటి ఆలోచిస్తున్నారంట. మనసు దేన్నో చూస్తుంది అందా. మనసు దేన్నో చూడటము ఆలోచన, మనసు విషయాన్ని చూడటం జీవనం. మనసే చూసుకోగలిగితే, తన వైపు తను చూసుకుంటే దాని పేరే ధ్యానము, దాని పేరే జ్ఞానయోగము. అది ఆ పని చేయండి రాత్రిపూట. అది ఆలోచనే. అది కూడా లోచించటమే. ఆలోచన అనకుండగా లోచించటం. లోచన అంటే కమల లోచనుడు, లోచనం అంటే దృష్టి అని. అది అయిందా? ఆలోచనలు పనిచేయుటకు, నిద్రపోవుటకు ముందు నీకు ఉండినటువంటి ఆలోచనలు పనిచేయుటకు కొనసాగించు. అది ఏ విధముగా జరుగుతుంది అంటే, ఒక విత్తనమును మట్టితో కప్పి ఉంచినప్పుడు అది మొలకెత్తి మొక్కగా మారినట్లు నీ చైతన్యమును శరణాగతి చెందుము. గురువుగారి వచనములను శరణాగతి చెంది ఉండెదనడి ప్రతిజ్ఞను పాటించు. ఇక్కడ ఏమంటున్నారంటే, మొక్కలు విత్తే పెడితే ఏమవుతుంది? నిద్ర ఒక విత్తుని మనం మట్టిలో పెడితే ఏమవుతుంది? ఆ విత్తులో ఉన్నది బయటకు వస్తుంది. విత్తులో ఉన్నది. ఇక్కడ వీరేం చెబుతున్నారంటే, పొద్దున్నంతా ఆలోచనలతో పనిచేస్తున్నాం కదా, మనసు పనిచేస్తుంది కదా. రాత్రి అయ్యేటప్పటికి ఏం చేస్తుంది? నిద్రపోతుంది. మన ఆలోచనలు ఎక్కడికి పోయినాయి? అది విత్తు లాంటిది. మళ్ళా తిరిగి మొలకెత్తాలి అంటే భూమిలో పాతిపెట్టినట్టే నిద్ర. అంటే నిద్ర వల్ల తిరిగి మన పునరుద్ధానం, మన జననమే అది. అట్లా అవుతుంది. అందుకని ఆ విధానాన్ని అక్కడ ఏం చేస్తున్నారంటే ఇది చెబుతున్నారు. కూడా గురువు గారు కూడా ఒక అద్భుతమైన యోగ సూత్రం చెప్పారు. ఏమన్నారంటే, నిద్రపోయే ముందు చక్కగా ఒకసారి ఆ మనసుని ప్రశాంతంగా చేసుకొని, ఆ విశ్వ మనసు నాకు అర్థం అవ్వాలి అని పెట్టుకునేటట్టయితే పొద్దుడికి మీకు అది జ్ఞానం కింద మొలకెత్తుతుంది. అదే ఇక్కడ వీరు చెబుతున్నారు, శ్రీ నిసర్గదత్త మహారాజ్. అందుకని మన వాళ్ళు ఏం చేస్తారంటే నామం చేసుకుంటాం. రామానో కృష్ణానో ఏదో ఒక నామం, నమ శివ ఏదో ఒకటి చేసుకుంటారు. అంటే మనసు ప్రశాంతంగా చేస్తే ఏమవుతుంది అంటే, ఈ ఇత్తుని మీరు ఏ ఇత్తుని భూమిలో పెడితే ఆ మొక్క వస్తుంది కదా. అట్లానే మీరు ఏది సంకల్పం పెట్టుకొని నిద్రపోతారో ఆ మొక్క బయటకు వస్తుంది. అది చెబుతున్నారు. అది గురువు ప్రతిజ్ఞ. అది ఇదొక మార్గమే.
మనసు ప్రశాంతంగా అన్నీ ఏవో చేసాం, పనులు చేసాం, అయిపోయింది, విశ్రాంతికి వచ్చింది మనసు. ఆ క్షణంలో ఒకసారి దాన్ని చూడటం అన్నా చేయండి, లేదా ప్రశాంతంగా ఉంచుకొని నామస్మరణ చేసుకుంటూ నిద్రపోయినా కూడా నాకు ఆ జ్ఞానం కావాలని ఒక కోరిక పెట్టుకొని పెట్టాం అంటే అర్థం ఏంటి? మీ మనసులో ఉన్న కోరికని పరమాత్మ అనే భూమిలో నాటినప్పుడు మీ కోరిక మీకు ఫలంగా కనపడుతుంది. ఏం చూడదలుచుకున్నారో మీకు దర్శనం అవుతుందని చెబుతున్నారు ఆయన. దాన్ని శరణాగతి అన్నారు. నీ చైతన్యమునకు శరణాగతి చెందుము. ఎంత ఇక్కడ శరణాగతి చెందుము అని ఎందుకు వాడారు ఇక్కడ? నీ చైతన్యానికి శరణాగతి చెందుము అంటే అర్థం ఏమిటి అంటే, నీ చైతన్యం ఎంత గొప్పది అంటే నువ్వు ఏం కోరి దాన్ని అడిగి దానికి అప్పచెబుతావో అది నీకు తిరిగి అందిస్తుంది. ఒక భూమిలో మీరు ఏ ఇత్తు పెట్టి జొన్నలు వేస్తే జొన్నలు వస్తాయి, ఒడ్లు వేస్తే ఒడ్లు వస్తాయి, పత్తి వేస్తే పత్తి వస్తుంది. ఎట్లా వస్తుందో నీ చైతన్యం ఎంత గొప్పది అంటే దానికి ఆ మనసుని ప్రశాంతత అప్పచెప్పి మీకు కావాల్సింది అడిగి అలా నిద్రపోయారనుకోండి, మళ్ళీ మెలకువ రాగానే మీరు ఏం కోరుకున్నారు, నాకు జ్ఞానం కావాలి, నాకు ఆత్మదర్శనం కావాలని ఊరిగా హడావిడిగా అడగండి, చైతన్యం చేస్తుంది ఆ పని. మీరు అట్లా కాదు, మీ దగ్గర మామిడి టెంక ఉందనుకోండి, ఆ మామిడి టెంక తెలుసో తెలియకో భూమిలో పెట్టారనుకోండి, పెడితే ఏమవుతుంది, ఏమొస్తుంది? మామిడి చెట్టు వస్తుంది కదా. మీకు దాని పేరు తెలియక్కర్లా, మీరు దాన్ని కోరక్కర్లా, ఏది ఉందో అది వస్తుంది, దాని లక్షణం అది. మన చిన్నప్పుడు మేము ఆడుకునేవాళ్ళం, మీకు ఉందో లేదో, చాలామంది ఆడుకునేవాళ్ళు పల్లెటూళ్ళల్లో. ఈ తూనీగను పట్టుకొని దానికి భూమిలో పాతేస్తే పిన్నీస్ అవుతుందని చెప్పేవాళ్ళు మా చిన్నప్పుడు. అబ్బా, తూనీగను పట్టుకోవటం, గుంట తీయటం, దాన్ని పెట్టడం. నేను ఒకటో రెండో చేసిన తర్వాత బాధ అనిపించింది. ఒక 2 రోజుల తర్వాత చూస్తే ఏముంటుంది అక్కడ, ఏం పాతి ఏమొస్తుంది, ఏదో వస్తుంది, ఏదో పిన్నిస్ అవుతుంది అనేవాడు. తూనీగినవి భూమిలో పాతే గుంట తీసి మళ్ళీ మరుసటి రోజు చూస్తే పిన్నిస్ అవుతుంది అనేవాడు. పిన్నిస్ అవ్వలేదు, అది శవం అయిపోయింది. పిన్నిస్ అవ్వదు, పెన్నిస్ అవ్వదు, పెన్ని అంటారు. డబ్బులు నాణ్యాలు ఏదో అజ్ఞానం, నాణ్యం అవుతుంది అని. డబ్బులు అవుతాయో పిన్నీసులు అవుతాయో, పిన్నీసులు అయితే నాన్న కూడా పిన్నీసు కొనుక్కోవచ్చు కదా. పాప తూనిగా చక్క ఎదుగుతుంది, దాన్ని వెంటబడి వేధించి పట్టుకొని ఒకటో రెండో చేశాను నేను. ఆ గుర్తు కూడా ఉంది నాకు ఆ ప్లేసు. మరుసటి రోజు వెళ్ళి చూస్తే ఏముంటుంది అక్కడ, రెక్కలు ఊడిపోయి ఒక శవం. ఎంత అందమైంది, ఎంత ఆనందాన్ని ఇచ్చింది. పిల్లలు వెంటబడతారు తూనిగినంత అంత ఆనందాన్ని ఇచ్చిన ఆ రూపం శవమై మనమే అనంత సౌలభ్యంగా సహజంగా ఉన్న ధ్యానాన్ని మనం పాతి పెట్టేస్తాం, శవంగా తయారు చేస్తున్నాం. తెలియాలి, అదే చెబుదాం అనుకున్నా ఇప్పుడు. కాబట్టి అట్లానే చైతన్యం ఎంత గొప్పది అంటే నీ చైతన్యంలో అదే శివుడు. చైతన్యమే అంటే, చైతన్యం అంటే ఏంటి? మనసే. మనసు దేహము కలిస్తే అది చైతన్యమే. శరీరం పని అంటాము శారీరక శ్రమ. శారీరక శ్రమ, శారీరక శ్రమ కూడా శరీరానికి చైతన్యమే కదా. అది ఆ చైతన్యం దేని నుంచి వచ్చింది? మనసు వల్ల. మనసు లేకపోతే శరీరానికి చైతన్యమే ఉంది. మనసు 2 క్షేత్రాల్లో తెలుసో తెలియకో చైతన్యం మనసు వల్లే అవుతాం, ప్రాణం వల్లే. ప్రాణము దేహంతో ఉన్నప్పుడు చైతన్యవంతమై ఉంటుంది, అప్పుడు మనసు అంటున్నాం. ప్రాణశక్తే. ఈ శరీరంలో ప్రాణం ఉందా లేదా? ప్రాణము పనిచేస్తున్నప్పుడు స్పృహ కలిగితే మనసు అన్నారు, స్పృహ లేకపోతే అంతఃచేతనంగా ఉన్న మనసు అన్నారు. అది అంతఃచేతనంగా ఉంటుంది. అంతఃచేతనంగా అంటే తెలియదు. మనసు అంటే అర్థం ఏంటి? మీకు బాగా అర్థం చేసుకోండి. ముందు మనకేముండాలి చెప్పండి? ఈ శరీరం కదలటానికి ప్రాణం ఉండాలి కదా, అప్పుడే మనసు అని చెప్పొద్దు, ముందు ప్రాణం ఉండాలి. ఇప్పుడు చంటి పిల్లాడికి కడుపులో పడ్డ తర్వాత ప్రాణం వస్తుంది, అప్పుడే మనసు రాదు, ముందు ప్రాణం వస్తుంది. తర్వాత రూపం ఏర్పడుతుంది ఆ పిండానికి 6వ నెలలోనో ఎప్పుడు. అదా చిన్న చిన్నగా వచ్చాక ఇక మనసు అంటే ఈ ప్రపంచం గురించి తెలియటం, అవే మనసు. ముందు ప్రాణం రావాలి, దేహం ఉండాలి, 2 ఉండాలి. ఈ రెంటికి మధ్య ఒక సంబంధం ఏర్పడినప్పుడు దాంట్లో పుట్టే శక్తికి మనసు అని పేరు. మనసు అంటే ఏం లేదు, 2 కలయిక. రెంటి కలయికకి మనసు అని పేరు. మనసు అంటే వేరే అనుకోకండి. ఒక స్థూలము ఒక సూక్ష్మము కలిసినప్పుడు దాని మిశ్రమానికి ఏం పేరు పెడతాం? ఒక పేరు పెడతాంగా మిశ్రమాన్ని. ఓ దేహమా ఇటు రాను, ఓ మనసా ఇటు రాను, ఓ పేరు పెట్టుకుంటాం. ఏదో బుజ్జో గజ్జో లేదా ఏదో రమణో ఏదో పెట్టుకుంటాం.
దాని దేహం అని మనిషి అని పేరు పెట్టి, దేహము మనసు కలిసి ఉన్నదాన్ని మనిషి అని పేరు పెట్టి, మనిషి అంటే అక్కడ స్త్రీ అవ్వచ్చు, ఇంకా జీవి అని అంటారు, జీవి అయిందా. అలానే ప్రాణం ఉంటుంది కదా, ప్రాణం ఏం చేస్తుంటుంది, ప్రాణశక్తిగా శరీరం అంతా వ్యాపిస్తున్నప్పుడు అది అక్కడ మనసు అక్కర్లేదు, దానికి ఎరుక అక్కర్లేదు. అట్లా కాదు, ఇప్పుడు మీ రక్తం మీ గుండెలోకి వెళ్తుందా వెళ్ళట్లేదా, విన్నారుగా, తెలుసు కదా, అది తెలుస్తుందా, తెలిసిన విషయం, అది తెలుస్తున్న విషయం కాదు. అక్కడ మనసు లేదు, మనసు ఉంటే మీకు తెలిసిపోతూనే ఉంటుంది. మనసు పెడితే కూడా తెలుస్తుంది, దానికి మనసు లేదు, మనసు పెడితే అన్నా తెలుస్తుంది, మనసున్నా తెలుస్తుంది. ఆ మనసు అక్కడ ఉండితేనేమో దాని జ్ఞానం అంటారు, మనసు పెట్టానేమో యోగం అంటారు, అంతే. సరే, ఇంకా తేలిక చెబుతా. మనందరికి చెవులు ఉన్నాయా లేవా? ఇప్పుడు మీరు నా మాట వింటున్నారు, నన్ను చూస్తున్నారు, అప్పుడు చెవులు ఉన్నట్టు తెలుసా మీకు? తెలియదు. మనకు ఆ ధ్యాస లేదు, ధ్యాస లేనప్పుడు తెలియదు. ఆ ధ్యాసనే మనసు అంటున్నాం. సరే, ధ్యాస లేదు కాబట్టి చెవులు తెలియట్లేదు. ఒకవేళ చెవుకే మనసు ఉంటే మీకు చెవు తెలుస్తూనే ఉంటుంది, ఏ ధ్యాసలో ఉన్నా. కానీ మనసు పెట్టినప్పుడు చెవు తెలుస్తుంది. తెలిసిందా? మనసు పెట్టటము అంటే అప్పుడు చెవు తెలుస్తుంది. చెవుకు మనసు లేదు, ప్రాణం ఉంది, చెవులో ప్రాణం ఉంది కానీ మనసు లేదు. ప్రాణంలో ఎరుక శక్తి వచ్చాక దానికి మనసు అంటున్నాం, అప్పుడు చెవు తెలుస్తుంది. అట్లానే ప్రాణము దేహంలో ఉన్న తర్వాత తెలుసుకోవడానికి, తెలియబడటానికి, క్రియ చేయటానికి తెలియబడాలి. అప్పుడు ఆ రెంటికి పెట్టిన పేరు మనసు. ఉదాహరణకి పసుపు, సున్నము రెండు ఉన్నాయి. ఏమున్నాయి రాజుగారు? పసుపు ఉంది, సున్నం. దేని పేరు దానికి ఉందా లేదా? రెండు కలపండి, దానికి ఏం పేరు పెట్టారు? పారాణి అని పెట్టారు. పారాణి అనగానే మీకు రెంటి మిశ్రము అని తెలియని వాళ్ళకి కాదు, తెలిసిన వాళ్ళకి. ఓ ముత్తైదు ఉంది అంటే, ఒక పిల్ల ఉందంటే పారాణి తీసుకురామ్మ అంటే పసుపు సున్నము అన్నది ఒక స్పృహ, అది జ్ఞానం. అది పారాణి అని పేరు పెట్టాం కదా. ప్రాణము ప్లస్ దేహము రెండు కలిసినప్పుడు మనిషిని మామూలుగా అంటాం. ఆ ఎరుక శక్తిని మనసు అని అంటున్నాం. రెండు కలిసినప్పుడే. ఒకటి లేకపోతే దెయ్యం అవుతుంది. మనసుండి దేహం లేకపోతే దెయ్యం. మనసు దేహము ఉంటే మనిషి, దేహం ఉండి మనసు లేకపోతే శవం. దేహము మనసుండి దేహం లేకపోతే దెయ్యం, దేహం ఉండి మనసు లేకపోతే శవం. అర్థమవుతుందా? రెండు కలిసి ఉంటే శివం, దాన్నే మనసు అన్నారు. మనసే శివుడు, మనసే విష్ణువు, మనసే అమ్మ, అన్నీ అవే. జగన్మాత అంటే అయిందా? అయితే ఈ మనసు, ఈ దేహము, మనసు ఎప్పుడు వచ్చింది అంటే ఎరుక. ఇప్పుడు మీరున్నారు, మీకు దోమ, ఇప్పుడు మీకు చెయ్యి మీద ఈగ వాలింది అన్నప్పుడు తెలుస్తుందా తెలియదా? అంటే ఎరుక శక్తి. ఇప్పుడు మనసు ఉంది, మనసుతో పాటు ఎరుక గ్రహించే శక్తి కూడా ఉంది. మనసు ఎక్కడికి పోలేదు, గ్రహించే శక్తి కూడా ఉంది. ఇప్పుడు నిద్రపోయారు, మీరు నిద్రలో ఉన్నారు, మీరు లేచే ఉన్నారు. లేండి, నేను అన్నాను గొప్పకున్న మీరు అసలే మీకు భక్తి కొంచెం ఏదో ఒక ప్రేమ ఉంది అన్నారు కదా అని నిద్రపోవద్దు. దయచేసి పోయినా కానీ లేవండి కాసేపు. మీరు నిద్రపోతుంటే ఈగ వాలింది. ఈగ వాలితే ఏం చేస్తారు? నిద్రపోతుంటే తెలియదు కానీ కదుపుతారు కదా. మనసు ఉంది కానీ మనసుకి ఇప్పుడు ఎరుక లేదు. మనసు అంటే ప్రాణశక్తి చేస్తున్న పని. అక్కడ మనసు అంటే ఏమిటి మీకు అర్థమైందా? ఈగ వాలినట్టు తెలిస్తే మనసు ఉన్నట్టు, ఈగ వాలిన తెలియకపోయినా కదుపుతుందంటే ప్రాణశక్తి కదలిక. అది మనసు చైతన్యమైనప్పుడేమో ఎరుక ఉంటుంది, చైతన్యం కానప్పుడు క్రియ ఉంటుంది. ఇప్పుడు మీరు నిద్రపోతున్నప్పుడు దోమ కుడితే కొట్టుకుంటారు, తెలియదు మీరు ఎన్నిసార్లు దోమలు కుట్టాయి, ఎన్నిసార్లు నిద్రలో అటు ఇటు వెళ్ళాం. ఇక్కడ మనసు ఉంది అంటే ప్రాణం ఉంది, క్రియాత్మకంగా ఉంది, అక్కడ ఎరుక లేదు. ఎరుకుంటే మీరు ఒక మాట చెబుతున్నా, మీరు నిద్రపోతున్నారు అనుకోండి, ఇటు నుంచి అటు డొల్లుతారు, కాలు పట్టేసి అటు నుంచి ఇటు డొల్లుతారు. తెలియదు మనకి, తెలిసి డొల్లటం కాదు. శరీరమే తన్ని తాను సంరక్షించుకునే ప్రయత్నంలో ప్రాణశక్తి కింద పడుతుంటే ఉలిక్కి పడుతుంది. అట్లా అన్ని దోమలు వస్తే
విసురుకుంటుంది, చెమటలు వస్తాయి, ఏవో చేస్తుండే, తెలియదు ఇదంతా. ఎరుక లేకుండగా మనసు 2 క్షేత్రాల్లో చేస్తుంటుంది, చేతనావస్థలో అచేతనంగా. అయిందా? ఇప్పుడు మనసు అంటే ఏమిటి? నిద్రలో అటు ఇటు కదులుతుందిగా, ప్రాణశక్తి వల్ల కదులుతున్నారా? కానీ ఆరోగ్యంగా లేస్తున్నాం మనం. ఒకవేళ మీరు అట్లా కదిలినప్పుడు మీకు తెలిసింది అనుకోండి, ఎప్పుడు ఏమంటారు? మీరు అట్నుంచి ఇటు డొల్లేటప్పుడు మీకు తెలిసింది అనుకోండి, దాన్ని ఏమంటారు? మెలకువ అని అంటున్నారు. అది మనసు అంటే. మీరు అట్నుంచి ఇటు డొల్లు తెలిస్తేనేమో మనసు. నిద్రలో అటు ఇటు డొల్లుతున్నాగా, ఎన్నిసార్లు నిద్ర అటు బొల్లామో ఇటు బొల్లామో తెలియదు మనకి. లేచేటప్పుడు, పడుకునేటప్పుడు ఒక డైరెక్షన్లో ఉంటాం, లేచేటప్పుడు ఒక డైరెక్షన్లో ఉంటాం, నిద్రలో అటు ఇటుగా ఉంటాం. అది తెలియదు మనకి. తెలిసింది అనుకోండి మెలకు అంటాం. తెలియకపోతే మనసు లేదని కాదు, మనసు క్రియాత్మకంగా లేదు. ప్రాణశక్తి క్రియాత్మకం కానప్పుడు మనసే, కానీ అది అచేతనంగా ఉంది. చేతనమైనప్పుడు తెలుసుకునే శక్తి వస్తుంది. చేతనం కానప్పుడు తెలియకపోయినా కానీ క్రియ ఉంటుంది, అంటే ప్రాణం ఉంది అని. ఇంతే. మనసు అని ఎప్పుడు వాడుతున్నామంటే తెలియబడుతున్నప్పుడు మాత్రమే మనసు అని వాడతాం. అట్లా కాదు. మీరు నిద్రపోతున్నారు అనుకోండి, మనసు లేదా? లేకపోతే అగ్నిలోపుతాలు లేచి, మనసు అనేది క్రియాత్మకంగా లేదు. లేచిన తర్వాత పిలిస్తే తెలుస్తుంది. వాళ్ళు పిలిచారు, వీళ్ళు పిలిచారు అని తెలుస్తుంది. వాళ్ళు పిలిచారు, వీళ్ళు పిలిచారని జ్ఞాపకం పనిస్తే ఆలోచన అవుతుంది. అది వీళ్ళు కదా, వాళ్ళు కదా అని కదా. దీనికి ఏంటంటే ఒక సూత్రం చెప్పదలుచుకున్నాయి ఇవాళకి చెబుతా. గురువుగారి వచనములను శరణాగతి చెందనడే ప్రతిజ్ఞను పాడ. నా యొక్క ఆధ్యాత్మిక మార్గంలో ప్రయత్నం యొక్క ఉపయోగము లేదు, చైతన్యం అప్రయత్నముగానే ఉదయించినది. ఇక్కడ ఏం చెబుతున్నారంటే, నా ఆధ్యాత్మిక ప్రయాణంలో అంటే మనందరికీ, ఎవరికి వారికి ప్రయాణంలో, మార్గంలో ప్రయత్నం యొక్క ఉపయోగం. ప్రయత్నం చేయకండి. ఏమంటున్నారంటే శరణాగతి చెందండి అంటే ఒక పవిత్రమైన మనసుతో మీకేం కావాలో అది చక్కగా దానికి అప్పచెప్పి నిద్రపోండి అంటే ఊరుకోండి అని. 2 మాటలుగా ఊరకుండండి అంటే దానికి అట్లా చెప్పి ఊరుకోండి అంతే. ప్రశ్న వేసి ఊరుకుంటున్నట్టుగా, నేను ఒకటి చెబుతానంటే ఏం చెబుతానని ఊరుకుంటామే, అది ఊరుకోవటం అంటే అట్లా. మీకు నేనెవరు తెలుసుకోవాలని అంటే ఊరుకోండి అంతే, సమాధానం వస్తుంది. చైతన్యం యొక్క శరణాగతి చెందటము అంటే అర్థం ఏమిటంటే దానికి ఉన్న సహజ శక్తిని గుర్తుపట్టి ఊరుకోవటం అని. అది శరణాగతి అన్నా, విశ్వాసం అన్నా. ఇప్పుడు ఎట్లా శరణాగతి అంటే అర్థం ఏంటి అంటే తేలిగ్గా చెబుతా చూడండి. విశ్వాసం అన్నా, ఇప్పుడు ఒక దీపం పెట్టి 1 గంట సేపు అయింది, ఇక్కడ చిమ్నీ ఉంది, మిమ్మల్ని ఆ చిమ్నీని పట్టుకోండి అంట, ఏం చేస్తారు మీరు? కాలుతుంది అనే ఒక జ్ఞానం ఉంది మీకు కదా. శరణాగతి అంటే అది. ఆ విషయం కూడా కలిగిన ఒక సత్యం, ఇది పెద్దలు చెబుతున్నారు. అట్లానే అనుభవం వల్ల చెప్పారు అది. అట్లానే ఈ ఆత్మ వస్తువు ఎంత గొప్పది అంటే చైతన్యానికి శరణాగతి చెందటం అంటే ప్రమాణము. ఇప్పుడు ఒక నిసర్గదత్త మహారాజు ప్రమాణం, ఒక అమ్మ ప్రమాణం, ఒక కృష్ణమూర్తి గారు, ఒక రమణ భగవాను, పరమాచార్యులు వారు, నిసర్గదత్త మహారాజు, ఒక బుద్ధుడు, ఒక శివానంద దేవులు గారు, అందరూ ఎంతో మహానుభావులు. వీళ్ళందరూ ప్రమాణం మనకి. వాళ్ళ అనుభవం చెప్పారు. నిద్రపోయేటప్పుడు చక్కగా నామం చేయండి. ఓ రామ, నాకు లేచేటప్పటికి నీ స్వరూపం, నీ జ్ఞానం నాకు తెలియాలని ప్రశాంతంగా హాయిగా. ఇక ఆలోచనలు ఆపండి, పనులకి ఆలోచనలు కావాలి. ఇక్కడ వీరేమంటున్నారు అంటే వీటన్నిటికీ మీ ప్రయత్నం కావాలి. ఇక్కడ చైతన్యానికే ఉంది ఆసక్తి అని తెలుసుకోండి అంతే. అహంకారం పోవటం అన్నా ఇది నాది కాదు, నీదే, ఇది నీ శక్తే. నేను ప్రయత్నం చేస్తే నాకు తెలియలేదు. పొద్దునంతా నేను బాహ్యంగా ప్రయత్నం చేసి సంపాదించాను నేను, అది పర్లేదు. జ్ఞానానికి చైతన్యమే ఇవ్వాలి, నువ్వు కదా ఇవ్వాలి, నేను కదా తీసుకోలేను. ఎవరో మీకు ఫోన్ చేశారనుకోండి, ఏంటని వాళ్ళు అడగకూడదు. ఏంటని వాళ్ళు మిమ్మల్ని అడగకూడదు ఏంటని. వాళ్ళు కదా ఫోన్ చేశారు, వాళ్ళు చెప్పాలి ఏంటండి అంట. నేను ఫోన్ చేశాను అంతే అమ్మ, నా అనుభవంలో అది చెప్పండి అంటారు. వాళ్ళ కోసమే చేసినా సరే మనం చక్కగా వినయంగా నమస్కారం అండి ఎందుకండి అని చెప్పాలి ఎవరైనా, అంతే. ఈ సమాజం అది. సరే, ఇది చెబుతా మీకు. నీవు ఏ ప్రయత్నము చేస్తున్నది దేహాత్మ బుద్ధితో చేయనట్టుదే. ఈ పొద్దుడు అంతా
నీ దేహం మనసు కలిసి నేను చేశా నేనెవరు అంటున్నావు, బాగానే ఉంది. ఇది పనులకు సరిపోతుంది. నేను దేహాత్మ బుద్ధికి సంబంధించింది. మనసు ప్రాణం గారు ఒక మాట చెబుతాను. ఇప్పుడు నా కళ్ళు నేను చూస్తున్నా, నాకు తెలియకపోవచ్చు. కళ్ళు కనపడకపోవచ్చు కానీ కళ్ళు నాకు కనపడవు కదా. కళ్ళు అంటే ఏమిటి తెలుసు కదా, అంతే. అట్లానే మనసు దేహము ఎందుకు వచ్చింది? క్రియలకి ఎరుక కోసం వచ్చింది. మీకు దోమ పుట్టినట్టు పొద్దురు కూడా తెలిస్తే ఆటంకం ఉంది, కానీ మీరు తెలిసి చేస్తారు. తెలిసి చేయటం ఎందుకు అంటే పనులకు తెలియాలి కాబట్టి. నిద్రలో దోమ పుట్టితే మీకు తెలియకపోయినా ఏం పర్లేదు, డొల్లుతున్నా మీకు తెలియాల్సిన అవసరం. ఇక మీకు తెలుస్తుంటే నిద్ర ఎక్కడుంది? మీరు డొల్లినా, మీరు తుమ్మినా, మీరు దగ్గినా, మీరు ఏం చేసినా మీకు తెలుస్తుంటే నిద్ర ఎట్లయితుంది? మీకు తెలియపోయినా పర్లేదు కాబట్టి ప్రాణశక్తి నేను చూసుకుంటాలే అంటుంది. అది నా వ్యవహారం, నీకెందుకు? చూసే శరణాగతి అంటే అది. శరణాగతి అంటే అర్థం ఏమిటంటే, ఒకవేళ నాకు చలి పుడితే నాకు తెలియకుండా కప్పుకుంటాలే అన్నది శరణాగతి. జ్ఞానం అది. జ్ఞానం అంటే దాని గురించి ఉన్న అవునా కాదా? చిన్నపిల్లలకైతే మనం కప్పుకుంటాం, వాళ్ళు దుప్పట్లు లాక్కోలేరు, కప్పుకోలేరు, వాళ్ళకి క్రియ చేత కాదు కాబట్టి. మనం అనుకోండి మామూలుగా పడుకుంటారు, వాతావరణం మామూలుగా ఉంది, దుప్పటి పక్కన ఉంది, నిద్రపోతాం, హాయిగా నిద్రపోతాం. మధ్యలో ఒక రాత్రి చలి అనిపిస్తుంది, ఏం చేస్తారు చెప్పండి? వెంటనే దుప్పటి తీసి కప్పుకుంటారు కదా. ఇప్పుడు తెలియాలా వద్దా? అప్పటిదాకా తెలియపోయినా పర్లేదు. ఆ ప్రాణశక్తికి మనసుకి ఎప్పుడు తెలియాలి, ఎప్పుడు తెలియకూడదు అన్నగో ఆ తెలివి దానికే ఉంది. అక్కడికి అది అయిపోయిందా? మనసు ప్లస్ దేహము కలిస్తే ఈ పనులన్నీ అవుతాయి. దేహం లేకుండా పనులు చేస్తారా? అట్లయితే నిజంగా అండి ఎంత బాగుంటుందో. సరుకులు హాయిగా ఈ స్విగ్గీ మీద, టొమాటో మీద లేకుండా పిజ్జా అని మనసుతోనే తెప్పించుకోవచ్చు హాయిగా. మరి దేహం కావాలి. ఎవరి దేహం? నా దేహం. కానీ మనం తెలియగల వాళ్ళగా పరాయి దేహానికి పని చెబుతాం. బద్ధకం అంటే ఏం లేదు, మనకు కాక మరో దేహానికి పని చెప్పడమే బద్ధకం అంటే. సరే, ఏదో ఇట్లా ఉందనుకోండి. కాబట్టి దేహం కావాలి, మనసు కావాలి, తెలియాలి. కొన్ని పనులకి తెలియకపోయినా పని లేదు, మనసు దేహం ఉండాలి, తెలియకల్లా. కొన్ని పనులకు తెలియాలి, మనసు దేహం కావాలి, తెలియాలి. కొన్ని పనులకు మనసు దేహం ఉండాలి కానీ తెలియక్కర్లేదు. ఉదాహరణ నిద్రలో పనులు ఇట్లా. ఇప్పుడు చూడండి, భౌతిక పనులకి దేహం కావాలి, మనసు కావాలి. జాగృతంలో స్వప్నావస్థలో మనసు అక్కర్లేదు, దేహం అక్కర్లేదు. అది దాంట్లోనే స్వయంగా ఉంది, సూక్ష్మ శరీరం. అది వదిలిపెట్టండి, ఇప్పుడు సబ్జెక్ట్ కాదు. ఇప్పుడు నిద్ర పట్టేటప్పటికీ ఇక్కడ వీరు అదే చెబుతున్నారు. బాహ్యమైన పనులకి ఏం కావాలి చెప్పండి? మనసు కావాలి. ఒప్పుకుంటారా? అయితే అర్థం కాదు ఏమైనా ఉందా నీకు? అన్నపూర్ణ, అర్థమైందా? మనసు ఉండాలి. ఇప్పుడు ఏదైనా పని చేయాలంటే ఆలోచన ఉండాలి, దేహం ఉండాలి. ఇది క్లియర్. ఇకపోతే రెండో దానికి వచ్చేటప్పటికి మనసు ఉండాలి, దేహం ఉండాలి. ఆలోచించడానికి ఏముండాలి? పని చేయడానికి ఏముండాలి? మనసు ఉండాలి, దేహం ఉండాలి కదండి. ఆలోచించడానికి ఏముండాలండి? ఏముండాలి? మనసు ఒక్కటి చాలుగా. పని చేయటానికి మనసు ఉండాలి, దేహం ఉండాలి. ఆలోచించడానికి ఏముండాలి? ఒక మనసు ఉంటే చాలు. ఇది ఇప్పుడు వారు చెప్పేది. సరే, ఆలోచన ఎందుకు కావాలి మనకి? పని చేయటానికి కావాలి. అదే కాస్త ఆలోచించి పని చేయరా అంటారు, మామూలు మాట. లోకంలో ఏ పనైనా ఆలోచిస్తే నీకే అర్థమవుతుంది. కొంచెం మనసు పెట్టి పని చేయరా, కొంచెం ఆలోచించి పని చేయరా, నీ దండం పెడతారా, నీ కాళ్ళు ముక్కుదా బాంచని అంటారు. మరి ఒకటి దేహం ఉంటే సరిపోదు, ఆలోచన మనసు ఉండాలి, దేహం ఉండాలి. అట్లానే పనికి దేహం కావాలి, మనసు కావాలి. ఆలోచనలకి దేహంతో పని లేదు, మనసుతో చాలు. ఏమండి? ఆలోచన దేనికోసం వచ్చినాయి? పని కోసం వచ్చినాయి కదండి. సరే, ఆలోచనలు పని కోసం వచ్చింది. అసలు మనసు వచ్చింది ఆలోచించడానికి, పని చేయడానికి. మీకు క్లియర్గా ఉంది కదా. పనికి దేహము మనసు కావాలి, ఆలోచనలకు మనసు మాత్రమే కావాలి. ఇంకా మూడో ప్రశ్న, ధ్యానానికి ఆలోచన అక్కర్లేదు, మనసు మాత్రమే చాలు. అంతే. ఇది సూత్రం. మీకు అర్థమవుతుందా? మామూలు బాహ్యమైన పనులకి దేహం ఉండాలి, మనసు ఉండాలి. ఆలోచించడానికి మనసు ఉండాలి. పనులన్నిటికీ ఆలోచన కావాలి కదా, మనసు కావాలి. సరే,
పనికి దేహము, ఆలోచనలకి మనసు కావాలి. ఎందుకంటే పనులకి ఆలోచనలతో సంబంధం ఉంది కాబట్టి. ఇప్పుడు ధ్యానం అనేది ఇంకోటి ఉంది కదా. ఇక ధ్యానానికి ఇప్పుడు ఇంకా ఆలోచనలు అక్కర్లేదు, ఒక మనసు మాత్రం చాలు. మనసుని ఏం చేయాలంటే అర్థం చేసుకోండి, ఈ మనసే చైతన్యము, దానికి ఉన్న శక్తికి ఇది అర్థం చేసుకుంటే శరణాగతి. శరణాగతి అంటే ఆ మనసుకున్న గొప్పతనం. ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి అవసరం అవుతుంది కదా. ఇప్పుడు శరణాగతి అంటే ఇందాక ఎందుకు చెప్పి దుప్పటి దగ్గర చెప్పి ఆపా. ఇప్పుడు మీరున్నారు కదా, ఇప్పుడు మీకు దోమలు కుడితే తెలియాలా వద్దా? తెలియాలిగా. ఒకటి. రెండో ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని, మీరు నిద్రపోవాలనుకుంటారా అనుకోరా? రాత్రిపూట ఎప్పుడు నిద్రపోతాం కదా, మరి నిద్రపోవాలంటే తెలియాలనుకుంటారా తెలియకుండా ఉండాలనుకుంటారా? తెలియాలనుకుంటారా తెలియకుండా ఉండాలనుకుంటారా? అంటే తెలియకుండా ఉండాలని అనుకుంటాం. అయిందా? మరి నిద్రలో దోమలు కుట్టొచ్చు, చలి పుట్టొచ్చు, మరి డొల్లొచ్చు, ఏమన్నా కావచ్చు. ఇవన్నీ తెలియాలా? వద్దు, తెలియకుండానే ఉండాలి. తెలియకుండానే ఉండాలి, కానీ ప్రమాదం జరగకుండా ఉండాలి కదా. తెలియకుండా ఉండాలంటారు, మరి తెలిస్తే బాగుండని ఎందుకు అనుకోరు? తెలిస్తే బాగుండని ఎందుకు అనుకోరు? నిద్రపోయినప్పుడు కూడా డొల్లి కింద పడతామేమో, నాకు తెలిస్తే బాగుండు, దోమలు కుడితే తెలిస్తే బాగుండు, ఎవరిని వస్తే బాగుండు అని తెలియాలని అనుకుంటారు. అనుకోరు కదా. తెలియాలని అనుకోం కాబట్టి ఇక్కడ తెలియాలిగా, అక్కడ తెలియాలనుకో, పొరపాటును కూడా అనుకో. ఎందుకంటే నిద్రపోవటం అంటేనే తెలియకుండా ఉండటం అని. ఇక తెలిస్తే నిద్ర ఎలా అవుతుంది? ఇందాక పొద్దున అదే వచ్చింది నాకు. ఏమనిపిస్తుందంటే, ఇప్పుడు ఈ జాగృతి ప్రపంచంలో మన భార్య, పిల్లలు, పరిచయాలు, జీవితం ఇవంతా బాగానే ఉంది. అందరికి ఎవరికి ఉందో అది ఉంది కదా. మనందరికీ నిద్ర వస్తుంది, కలక అంటున్నాం. ఏ కలక? ఆ ప్రపంచం వేరే, అదో ప్రపంచం కాదా? అవునా కాదా? నిద్రలో కలలో ఒక ప్రపంచం ఒప్పుకుంటాం కదా. ఇక నిద్ర పోయిన తర్వాత, గాఢ నిద్ర పట్టాక ఇంకేది లేదు, ఎవరికీ లేదు. ఇక్కడ ఇవాళ నేను చెప్పుతున్న సూత్రం సాధకులందరికీ, ఇప్పుడు మనందరికి కూడా నాకు సత్యం తెలియాలి, ఆత్మ దర్శనం కావాలి, నాకు పరమాత్మ దర్శనం కావాలి. ఇప్పుడు మీరు చెబుతున్నారు ఇవంతా మాకు కూడా తెలియాలని ఉంటుంది కదా. ఒక మార్గం చెబుతా, చెయ్యండి. మన రోజువారీ జీవితం ఏదో పూజలు ఏమున్నాయో అవి చేసుకోండి, ఏం పనులు ఉన్నాయో అవి చేయండి, వ్యాపారాలు చేసుకోండి, ఇల్లు వాకిలి చక్కగా బాధ్యతగా ప్రేమగా భార్య పిల్లలు ఇవన్నీ చక్కగా శ్రద్ధగా చేసుకోవాలి. అవన్నీ పెట్టుకోండి, బాగానే. అసలు చేయవలసింది ఏమిటి అంటే, జాగృత ప్రపంచం, స్వప్న ప్రపంచం, గాఢ నిద్ర కదా. మనందరికీ మెలుపు వస్తుంది కదా. ఏం చెబుతున్నానంటే ఒక సూత్రం సాధకులకి, ఇది యోగం కాదు, యోగ ముద్రలు అట్లాంటిది కాదు, ఇదేం మంత్రం కాదు. ఈ విచారణ అంటే అర్థం ఏంటంటే సాపేక్షకంగా. ఇప్పుడు ఎట్లా పారాయణ చేయండి అన్నారు మిమ్మల్ని. పారాయణ చేయండి అంటే ఏం చేస్తారు? అక్కడ తీసుకొచ్చి అంత పసుపు, అంత కుంకుమ, అంత సున్నం తీసుకొస్తారు, అది కలుపుతారు. ఏది తక్కువైందో అది మళ్ళీ మిశ్రమం చేస్తే మీకు కావాల్సిన ఎరుపు రంగు వస్తే ఆ పారాయణాన్ని అంతే కదా. ఇంకా నేను కూడా మీకు చెప్పే సాధన ఏమిటి అంటే, అందరూ ఎక్కడెక్కడ ఉండి వినేవాళ్ళకు కూడా నాకు నిజంగా కావాలి తేలిగ్గా, నేనేది వదులుకోను. నా ఇల్లు, నా వాకిలి, నా ఇష్టాలు, ఈ బలహీనతలు ఇవన్నీ సరే అట్లా ఉండనివ్వండి, వాటిని అట్లా ఉండనివ్వండి. సాధన ఎలా చేసుకోవాలి, జ్ఞానం ఎలా రావాలంటే తేలిగ్గా రెండే సూత్రాలు. సత్యానికి అసత్యానికి ఉన్న తేడా రెండోది. సత్యానికి అసత్యానికి ఉన్న తేడా కంటే కూడా సహజము అసహజానికి ఉన్న తేడాని గుర్తుపట్టండి. ఇది పసుపు, ఇది సున్నం. చూస్తాం కదా ముందే కలిపేటప్పుడు, ఇది పసుపు, ఏది పడితే అది కలిపితే పారాయణ కాదు కదా. అట్లానే ఇప్పుడు మనందరం ఉన్నాం, అందరినీ తీసుకోండి, పశుపక్షాదులను తీసుకోండి, పిల్లల్ని తీసుకోండి, ఎవరినైనా తీసుకోండి. ఏ పని చేయాలన్నా మొత్తం రోజువారీ జీవితం బతికున్నంత కాలం చేయాలంటే ఏం రావాలి చెప్పండి మనకి? ఫస్ట్ నిద్ర నుంచి తీసుకోండి. ఫస్ట్ పొద్దున్నే పని జరగాలంటే ఏం రావాలి? చిన్న మాట తేలిగ్గా చెబుతున్నా, మెలకు రావాలి. అందరికీ ఏం రావాలి? అందరికీ మెలకువే రావాలి.
సహజంగా మెలకు సహజమే. ఒప్పుకున్నారా? పశుపక్షాదులు పొడి ఏం రావాలి? మెలకు రావాలి, ఎరుక రావాలి. ఇది సత్యము. అంటే అందరికీ ఏది కామన్గా ఉందో అది సరే. ఈ ప్రపంచం ఏమీ తెలియకుండా చక్కగా హాయిగా మనసుకి ఏమీ తెలియకుండా ఆలోచన లేకుండా ఉండే సమయం ఏమిటి? 2 నిద్ర. అందరికీ ఒకలానే ఉందా లేదా? అందరికీ ఒకలానే ఉందిగా. మెలకువ నిద్ర ఒకలానే ఉన్నాయి. తెలుస్తున్నది ఒకలానే ఉంది, తెలియంది కూడా ఒకలాగానే ఉంది. ఇదే జ్ఞానం అంటే. అందరికీ తెలిసిందంతా ఒకలానే ఉంది, తెలియంది కూడా ఒకలాగానే. తెలియని స్థితి ఒకలాగానే ఉంది, తెలుస్తూ ఉండే మొదటి క్షణం కూడా ఒకలాగానే. మెలకు ఒకలాగానే ఉంది. ఇది అందరికీ కామన్గా ఉన్నది. ఈ సూత్రం అంటే పెట్టుకోండి, ఒకటి సూత్రం. రెండోది ఇక వైవిధ్యాన్ని చూడండి. లేచాక ఎవరి ఆలోచనలు వాళ్ళవే, ఎవరి రూపాలు వాళ్ళవే, ఎవరి పనులు వాళ్ళవే, ఎవరి ఇష్టాలు స్వభావాలు అంతా వేరువేరుగానే ఉంది. కాదనే మెలకు ఒకలాగానే ఉంది, నిద్రలో ఒకలాగానే ఉంది. కానీ ఆ తర్వాత పనులన్నీ వేరువేరుగా ఉన్నాయి. ఒప్పుకున్నారా? ఒప్పుకోలేదు. దీన్ని ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏమిటి అంటే, సరే పనుల ఆలోచన అనేది ఇంకొకటి ఉంది మనకి. లేచాక ఎవరి పనులు వాళ్ళకి, మెలకువ అందరికీ ఒకలాగానే ఉంది. లేచిన తర్వాత ఎవరి పనులు వాళ్ళకి, ఎవరి వయసును బట్టి, ఎవరి ఇదిని బట్టి ఎవరి పనులు వాళ్ళకి. మరి పనిని బట్ట ఆలోచన, ఆలోచన బట్ట పని. పనిని బట్టి ఆలోచన ఉంటుందా? ఆలోచనని బట్టి పని ఉంటుందా? పనిని బట్టే ఆలోచన. క్లియర్గా ఉందా? కాబట్టి పనిని బట్టే ఆలోచన అన్నప్పుడు, ఆలోచన అన్నప్పుడు కూడా పనితోనే అనుసరించి ఉంటుంది. ఆలోచన ఎప్పుడు ఉండాలి? పనితోనే ఉండాలి. పని లేకుండా ఆలోచన అక్కర్లేదనే కదా అని అర్థం. లేచాక ఎవరి పని వాళ్ళు, ఇప్పుడు బంగారం పని వాళ్ళు ఉన్నారు అనుకోండి, దానికి సంబంధించిన ఆలోచనలు వస్తాయి. ఆడవాళ్ళు ఉన్నారు, వంట పనికి వంట ఆలోచన చేస్తారు, ఇస్త్రీ పనికి ఇస్త్రీ. పనిని బట్టి ఆలోచన ఉంటుంది, కానీ నా ఆలోచన బట్టి పని చేయం కదండి. ఇస్త్రీ చేస్తూ వంట చేస్తామా ఏంటి? వంట చేసినట్టుగా ఇస్త్రీ చేసామంటే ఏమవుతుంది? తిరగమూత వేయవెళ్ళను అన్ని బాగా నిప్పులు చేసి ఇస్త్రీ పెట్టిలోంచి బట్ట మీద వేశారు, మొత్తం బట్ట తగలబడిపోతుంది. పనిని బట్టి ఆలోచన కాదు. మీకు అర్థమవుతుందారా శివభద్ర? పనిని బట్టి ఆలోచన, ఆలోచనని బట్టి పని. అంటే పనిని బట్టే ఆలోచన. జాగ్రత్తగా వినండి, ఒక 2 నిమిషాలు టైం పడుతుంది. ఆలోచన బట్టి పని, కానీ పనిని బట్టే ఆలోచన. ఆలోచన బట్టి మీరు పని చేయరు. ఆలోచనలు బోల్డ్ ఉంటాయి. ముందు పనికి తగ్గ ఆలోచన. అదే ముందు పని గురించి ఆలోచించంటారు మామూలుగా. అది ధ్యానానికి మొదటి సూత్రం. ఎవరైనా ఈ లోకంలో కామన్గా ఉండేది ఏమిటంటే, మెలకు కామన్గానే ఉంది, పని కూడా కామన్గానే. కామన్ అంటే అర్థం ఏంటి? ఎవరి పని వాళ్ళకే అని. పనులు వేరువేరుగానే ఉంటాయి. పనిని బట్టి ఉంటుంది, ఆలోచనలు ఉంటాయి. ఆ పనికి సంబంధించిన ఆలోచన వారికి ఉంటుంది. కామనా కాదా? ఆడుకునే పిల్లలకి ఆడుకునే ఆలోచన ఉంటుంది, మాట్లాడే పిల్లలకి మాట్లాడే ఆలోచన ఉంటుంది, ఏడ్చే పిల్లలకి ఏడ్చే ఆలోచన ఉంటుంది. పనిని బట్టి ఆలోచన కామన్గా ఉందా లేదా? అది సహజం. కాబట్టి ఇక్కడ ధ్యాన సూత్రం ఏంటి? మెలకు కామన్గా ఉంది, నిద్ర కామన్గా ఉంది. ఇది బాగా పెట్టుకోండి. ఇక పని ఒకటి ఉంది, అర్థం చేసుకోవాలి బాగా. పని ఉంది, పనికి తగ్గ ఆలోచనలు. కాబట్టి ఆలోచనలు బట్టి, పనిని బట్టి ఆలోచనే. కాబట్టి ఆలోచనలు ఎప్పుడు కూడా పనితోనే ఉండాలి. పని లేనప్పుడు ఆలోచనలు అక్కర్లేదని అర్థమైతే మీకు ధ్యానం ఆ క్షణం నుంచి ఆరంభమవుతుంది. అంతే. మనం ఒక 2 రకాలుగా చేస్తుంటాం. పనికి తగ్గ ఆలోచనలు వస్తే మంచిది, అది ఆలోచనే కాదు, అది కర్మయోగం. కానీ పనికి రాని ఆలోచనలు, పనికి మాలిన ఆలోచనలు, పని లేని ఆలోచనలు కదా జనరల్గా మనసు చేసే పని. మీరు నేను కాదు, నేను ఎవరిని అంటలేదు, మనసు చేసే పని. ఇది అధ్యానము, అది ధ్యానం. పనితో పాటే ఆలోచనలు వస్తుంటే అలవాటు చేసుకున్నాం అనుకోండి, పని లేనప్పుడు ఆలోచనలు రావు, మౌనం వస్తుంది, ధ్యానం మొదలైంది. ఇక్కడ అలవాటు చేస్తే కానీ అక్కడ రాదు. ఇదే నిసర్గదత్త మహారాజు వారు చెప్పింది. అదే ఆ ఆలోచనలు అనేది అవసరం ఎంత ఉందో చూడండి. అయిందా? మీ ఆలోచన దేనికంటే పనికి. ఆలోచనల యొక్క ప్రయోజనం, జ్ఞాపకాల ప్రయోజనం పనికి మాత్రమే. పనికి మాలినవి కాదు ఆలోచనలు, పనికి వచ్చేవే. పనికి మాత్రమే ఆలోచనలు. అయిందండి? పని లేనప్పుడు
ఆలోచనలు అవసరం లేదు. మరి ఈ పని అంతా ఎవరు చేస్తున్నారు? ఇంత పనులు ఎవరు చేస్తున్నారు? మనసు కదా చేస్తుంది. మరి ఇప్పుడు ధ్యానానికి అడ్డు ఏమిటి? ఆలోచనలు. మరి పని లేనప్పుడు, ఆలోచన లేనప్పుడు మనసు ఇప్పుడు ఎలా ఉంది? ఖాళీగా ఉంది. దాన్నే ఉన్నారు, ఆలోచన లేని మనసునే ఉన్నారు, ధ్యానము అన్నారు. ఆలోచనలతో ఉన్న మనసునే ఉన్నారు, జీవనము అన్నారు. ధ్యానం రహస్యం అర్థమవుతుందా? జీవనంలో ఇట్లా ఎవరైనా ఎక్కడైనా సాధకులు రెండు, ఒకటి ఏం చేయాలి అంటే, ఇక్కడ మనసు ఏమి, మనసు పనితీరు ఏమిటి చెప్పండి? మనసు కామన్, అందరికీ మనసు ఉంది. మనసు పనితీరు ఏమిటి? పనికి తగ్గట్టుగా ఆలోచించడం దాని లక్షణం, అవసరానికి తగ్గట్టుగా ఆలోచనలు రావడం మనసు లక్షణం. ఇది పనితీరు, మనసు యొక్క పనితీరు. మనసు ఎప్పుడు మొదలైంది? మెలకు వచ్చాక, దేహంతో పని అవసరమైనప్పుడే మనసు వచ్చి. మీకు దేహంతో ఎప్పుడైతే పని అవసరం అవుతుందో అప్పుడే మనసు వస్తుంది. దేహంతో పని లేనప్పుడు మనసు పోతుంది. ఉదాహరణ చెప్పనా? మనకి పొద్దున్న లేచి పడుకునేంత వరకు బోర్డు పనులు ఈ దేహంతో చేస్తున్నాం. మరి మనసు అవసరం ఉందా లేదా? ఉంది. రాత్రి నిద్రపోయిన తర్వాత దేహంతో ఏమన్నా పని ఉందా? దేహంతో ఏ పని చేయం కదా. కొన్ని మనసుతో చేసే పని ఏమైనా ఉందా నిద్రకి? లేదు కదా. అందుకని రెండు విశ్రమిస్తున్నాయి. చూసారా? దానికి ధ్యానం అని భగవాన్ ఏమన్నారు? నిద్రపోతున్న మనసు పరమాత్మతో ఉంటుంది అంటే అర్థం ఏమిటి? పని లేనప్పుడు మనసు కూడా పరమాత్మగా మారుతుంది, పని ఉన్నప్పుడు పని మనిషిగా మారుతుంది. మనిషి కాదు, మహామనిషి. మనసున్న మహామనిషి, మనిషి కాదు. అది మనసున్న మనిషి. మనసు లేనివాడు మనిషి, మనసున్నవాడు మహామనిషి. అంతే. చూడండి మనసు పనితీరు చూడండి. మనసు ఏం చేస్తుంది? పొద్దున్నే పని కోసం దేహంతో కలిసి పని చేసుకుంటుంది, ఆలోచనలు చేసుకుంటుంది. సాయంత్రం అయ్యేటప్పటికీ పరమాత్మ ఏం చేశాడు? పని కోసం రెండు అవసరం, ఒకటి మనసు, రెండు దేహము. మీకు బోరుగా ఉందా? ఒక 2 నిమిషాలు లేట్ అయినా అర్థం అవుతుందని ఇవాళ చెప్పిన దానికి సామ్యంగా. మనసు కావాలి, దేహం కావాలి కాబట్టి పరమాత్మ ఏం చేశాడు? పనికి ఆలోచనలు కావాలి కాబట్టి మెలకు రాగానే మనసు దేహంతో కలిసి అంటే పని చేసుకుంటుంది. నిద్రలో కలగంటానికి కొంత మనసు కావాలంటే ఇక నిద్రకి దేహంతో పని ఉందా? దేహంతో చేసే పని నిద్ర ఏముంది? దేహంతో నిద్రపోవటం ఉంది కానీ దేహంతో నిద్రపోవటం ఉండదు. తేడా అర్థమైందా? దేహం ఉన్నంతకాలం నిద్రపోతాం నిజమే, కానీ దేహంతో దేహ స్పృహతో నిద్రపోవటం ఉండదు. అది నిద్ర కాదు. నిద్ర వచ్చేటప్పటికి నిద్ర అవసరం చూడండి. మనసుకి పని అవసరం, పనికి అవసరం దేహం. మనసుకి పనికి అవసరం లేనప్పుడు నిద్రకి మనసు కూడా మనసు అవసరం లేదు. మనసు ఎప్పుడు చైతన్యమవుతుంది అంటే పనికి మాత్రమే దేహంతో. నిద్ర అప్పుడు దేహాన్ని వదిలిపెడుతుంది. నిద్ర ఏం చేస్తుంది? మనసుని వదిలిపెడుతుంది. ఎందుకంటే నిద్రకి మనసుతో పని లేదు, దేహంతో పని లేదు. ఒప్పుకున్నారా? నిద్రకి మనసుతో ఎందుకు పని లేదంటే ఆలోచనతో నిద్ర రాదు కదా, అందుకని మనసుతో పని లేదు. మనసుకి ఎందుకు అవసరం ఉందంటే ఆలోచనల కోసమే మనసు. మనసు యొక్క ప్రయోజనం ఏమిటి జీవనంలో? ఆలోచనలకే, నిద్రకు కాదు. మనసు యొక్క ప్రయోజనం జాగృతంలో పని కోసం. అందుకని నిద్రకి ఆలోచనతో పని లేదు కాబట్టి మనసుతో పని లేదు. నిద్రకి దేహంతో కూడా పని లేదు కాబట్టి దేహంతో కూడా పని లేదు, అందుకని తానుగా ఉంటుంది. అదే స్వస్వరూప దర్శనం. దాన్ని తెలుసుకోవాలి ఇప్పుడు మనం. ఇప్పుడు ఏంటి జ్ఞానం అంటే? నిద్రలో చైతన్యము, ఉనికి మనసుతో పని లేదు కాబట్టి మనసును వదిలిపెట్టింది. ఆలోచనలు పని లేదు కదా, వదిలిపెట్టింది. దేహంతో పనేం లేదు కాబట్టి దేహాన్ని వదిలిపెట్టింది. తానుగా ఉంది. అది సుషుప్తి. తెలుసుకుంటే జ్ఞానం. దాన్ని ఇప్పుడు జాగృతంలో తీసుకోరండి సూత్రాన్ని. జాగృతంలో మెలకు అందరికీ కామనంగా సత్యమే. అది నిద్ర కూడా అందరికీ మనసును వదిలిపెడుతున్నారు, దేహాన్ని వదిలిపెడుతున్నారు. అది కామన్గా, ఇది సత్యమే. బాగుంది. పనులు వేరువేరుగా ఉన్నాయి కాబట్టి ఆలోచనలు వేరువేరుగా ఉన్నాయి కదా. పనులు వేరువేరుగా ఉన్నాయి కాబట్టి ఆలోచనలు వేరుగా ఉన్నాయి. అంటే మనసు వేరువేరుగా కనపడటానికి కారణం ఏంటంటే పనులలో ఉన్న తేడా, ఆలోచనలు బట్టి మనసు వేరుగా కనపడదు. కానీ మనసు ఒకటే.
అదా అయితే ఇప్పుడు ఆలోచనలు పనితో పాటే ఉంటున్నాయి. రవి గారు, ఆలోచనలు పనితో పాటే ఉంటాయి. దేహం కూడా పనితో పాటే ఉంటుంది. దేహం కూడా అవసరం పని కోసమే, ఆలోచనల అవసరం కూడా పని కోసం. ఇది నిద్ర. ఇందాకేం చెప్పే మెలకు అందరికీ సమానంగానే. మెలకువలో కూడా మనసు యొక్క పనితీరేటుండి పనికి తగ్గట్టుగా ఆలోచనలు, పని లేనప్పుడు ఆలోచనలు వదిలిపెడతాం. అది నిద్ర. ఇదే శ్రీ నిసర్గదత్త మహారాజు కొంచెం తీరిక చేసుకొని ఆలోచించండి, విచారించండి. ఇప్పుడు మనందరూ కామన్గా ఉందా లేదా? అప్పుడు మనం ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు మనం చేయవలసిన బాధ్యత ఏంటి? ఇప్పుడు ధ్యానం ఎలా చేయాలని చెప్పట్లా నేను. ధ్యానం అంటే ఏంటంటే చూడండి, మనమే నేను అంటున్నా. ఈ నేను ఏం చేస్తుంది? పని కోసం దేహాన్ని వాడుకుంటుంది, మనసును వాడుకుంటుంది. ఈ నేను ఏం చేస్తుంది? రాత్రి నిద్రపోయేటప్పుడు మనసుతో ఆలోచనలకు అవసరం లేదు కాబట్టి మనసును తీసుకోవట్లేదు, దేహంతో పని లేదు కాబట్టి దేహాన్ని ఎరుకగలిగి కేవలం నేనుగా ఉంటుంది. అది నిద్ర, సుషుప్తి. ఇప్పుడు ధ్యానం అంటే ఏంటి? ఇప్పుడు ధ్యానం ఎలా ఉంది? పనిలో ముందు మనసు వచ్చింది, పని కోసం ఆలోచనలు వచ్చినాయి కాబట్టి పని ఉన్నప్పుడు ఆలోచించండి, పని లేనప్పుడు చిన్నగా ఆలోచనల్ని చిన్నగా తగ్గించుకోండి. పని లేనప్పుడు అసలు మనసే ఆలోచనలు. ఇప్పుడు నువ్వు వదిలిపెట్టట్లే. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక రహస్యం ఏంటి? యోగ రహస్యం. పని ఉన్నప్పుడు మనసే ఆలోచనలు చేస్తుంది, జ్ఞాపకాలు అవసరమైనవన్నీ తెచ్చుకుంటుంది. లెక్కల పని అయితే లెక్కల్ని, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీషు, మ్యాథ్స్ అయితే మ్యాథ్స్, ఏదైతే అది తెస్తుంది. అలా కాకుండా లెక్కలు లేనప్పుడు మ్యాథ్స్ మీరు గుర్తొచ్చినాయి అనుకోండి ఇంగ్లీష్ క్లాసులో, అది ఎవరు చేస్తున్నట్టు చెప్పండి? చూడండి, జ్ఞానం అంటే చెబుతున్నాను. మీరు వంట పని చేస్తున్నారు, దేవుడి గురించి ఆలోచన వచ్చింది. ఇప్పుడు మనసు ఏ పని చేయాలి చెప్పండి? వంటకు సంబంధించిన ఆలోచన చేయాలి, చేస్తుంది కూడా. దానికి ఏం వేయాలి, తిరగమూత ఎలా వేయాలి, ఈ కూర ఎలా చేయాలన్నది మనసే చేస్తుంది. దానికి అది శరణాగతి లక్షణం. చూడండి, దానికి సహజ లక్షణం. అలాకుండా దేవుడి గురించి ఆలోచిస్తుంది అనుకోండి ఆ మనసు. పనికి సంబంధించింది కాకుండా దేవుడికి సంబంధించిన ఆలోచన వచ్చింది. అదే పని మీరు దేవుడు పూజ చేస్తున్నారు, వంటకు సంబంధించింది, షాపింగ్కి సంబంధించినవి వస్తున్నాయి ఆలోచనలు. ఎందుకు అలా వచ్చింది ఒకసారి చూడండి. ఇట్లా ప్రతి పనిలో కూడా ఒక పని చేస్తున్నప్పుడు మనసు దానికి సంబంధించిన పని కదా, సహజమైతే చేయాలి, సహజంగా చేస్తున్నది కూడా అదే కదా. కానీ అసహజంగా ఎందుకు చేస్తుంది అలా? ఒక్కసారి చూడండి, మీకు ధ్యానమేమో అర్థమవుతుంది. నేను చెప్పేది ధ్యానం తెలియటం అంటే అది. ధ్యానం తర్వాత చేద్దిరిగా, మీరు ముద్రలు అవన్నీ తర్వాత చేసుకోవచ్చు, దానికి కాదంటలేదు. ఇక్కడ జ్ఞానులు ఏం చెబుతున్నారంటే, ధ్యానం ఎలా ఉందో ఎలా పోయిందో చూడండి. మనసు చూడండి, పని కోసం వచ్చింది, కామన్గా దేహంతో కలిసింది, పని చేసుకుంది. దేహంతో మనసుతో అవసరం లేదు, వదిలిపెట్టేసి నేను అందరం ఏం చెబుతున్నాం ఇవాళ, మేము కంక్లూడ్ చేస్తున్నా ఈ సబ్జెక్ట్ని. మేడం మీరేమనుకోకండి, కొంచెం లెంతీగా ఉండవచ్చు. తేలిగ్గా చెబుతాయి వాళ్ళ ఎసెన్స్. జాగ్రత్తగా వినండి. ఏం చెబుతాను చెప్పండి మాటల్లో? నేను అనేవాడు అందరికి కామన్ ఏంటి చెప్పండి? నేను లేచా, ఒకటి. నేను పనిచేసా, నేను కలగన్నా, నేను నిద్రపోయా. ఇంతేగా ఎవరికైనా జీవితం. నేను లేచా అంటే పని చేసుకుంటున్నాను, నేను కలగన్నా, నేను నిద్రపోయా. ఇంతేనా? ఎవరైనా కామన్ అయినా సరే. ఈ నేను అన్నదానికి మెలకువ, నేను అన్నదానికి స్వప్నము, నేను అన్నదానికి సుషుప్తి. ఇది అది తత్వపరంగా అంటే యూనివర్సల్గా. నేను లేకుండా తీస్తే సహజంగా జరిగేది మెలకువ, స్వప్నము, నిద్ర. ఒక వ్యక్తికి ఆపాదిస్తే నేను నిద్రపోయా, నేను లేచా, నేను పనిచేశాను, అయిపోయింది. ఈ నేను ఏం చేస్తుంది అంటే పొద్దున్నే దేహాన్ని మనసును ఉపయోగించుకొని పనిచేస్తుంది. కలగంటానికి మాత్రం మనసును ఉపయోగించి కలగనుకుంటుంది, దేహాన్ని వాడుకోదు. నిద్రపోయేటప్పటికి నిద్రకి ఆలోచనలు అక్కర్లేదు కానీ ఈ నేనుకి నిద్రకి పని అక్కర్లేదు అందుకని దేహాన్ని వదిలిపెట్టి తానుగా ఉంటుంది. అది సుషుప్తి. అదే అందుకే ఆనందమయ స్థితి. అందుకని భగవాన్ ఏం చెప్పారు? మెలకువలో మేధస్సులో, స్వప్నంలో కంఠంలో, సుషుప్తిలో హృదయంలో ఉంటుంది, ఆత్మశివుడితో పరమాత్మతో అని చెప్పారు. ఇదే ప్రాసెస్. ఎవరికైనా అందరికీ, మీకు నాకు అయిందా?
ఇక్కడ ధ్యానం అంటే ప్రాసెస్, న్యాచురల్ ప్రాసెస్. ఇది మీకు అర్థమైంది కదా. ఇక్కడ ఎక్కడ పొరపాటు జరుగుతుందో చూడండి. పని కోసం మనసు దేహం రావాలి, వచ్చింది. పనితో పాటుగా ఆలోచనలు రావాలి, నిజంగా అయితే వస్తూనే ఉన్నాయి, అట్లా రావాలి. కాక భిన్నంగా వస్తున్నాయి, ఎందువల్ల అని మీకు మీరే ప్రశ్నించుకొని చూడండి. మీకు ధ్యానం తేటతెల్లం అవుతుంది. అది ధ్యానం యొక్క స్వరూపం తెలుస్తుంది. ధ్యాన స్వరూపం తెలియటం, ధ్యానిగా మీరు మారటం వేరు కాదు. పరమాత్మ గురించి తెలియటం, పరమాత్మ మారటం వేరు కాదు. ఇది వాటి సూత్రం. ఇక మీకు అలవాట్లలో మీకు ఏదైనా యోగం అలవాటు ఉంటే చేసుకోండి, మీకు పూజలు అలవాటు ఉంటే చేసుకోండి, అష్టోత్తరం చేసుకోండి, దీపం పెట్టుకోండి, మన సనాతన సాంప్రదాయంలో ఉండండి, భారతీయత ఉండండి, బాధ్యత ఉండండి, అంతా చేయండి. కానీ ఒకటే సూత్రం ఏమి అంటే, మనసు పోకడలు తెలియకుండా ఆత్మజ్ఞానం రాదు. సహజంగా మనసు పోకడ ఏమిటి, దానికి అడ్డు వస్తున్న విషయం ఎందువల్ల అన్నది చూడండి, సూటిగా అర్థమైంది. మళ్ళీ వచ్చే వారం చెప్పుకున్నాం. నమస్కారం. థ్యాంక్ యూ.